మనం శ్రీ రమణ గ్రంథమాల్లో వివేక చూడామణి అనేటువంటి గ్రంథం చెప్పుకుంటూ శిష్యుని యొక్క అర్హత, గురువు యొక్క అర్హత, వాటిని రెండింటిని గురించి కూడా వివరణగా చెప్పుకున్నాం. అలా చెప్పుకోవడంలో శిష్యుని అర్హతను గురించి శిష్యుడు గురువుని ఏం ప్రశ్నించాడు అంటే, కొంచెం ముందుకే వెళ్తున్నానండి నేను. శిష్యుడు గురువుని ఏమని ప్రశ్నించాడంటే, ఓ గురుదేవా, నేను సంసారం అనేటువంటి దావాగ్ని చేత దహింపబడి ఉన్నాను. నన్ను తమ కరుణామృత వర్షపాతం చేత శాంతింప చేయమని నేను మరల మిమ్మల్ని వేడుచున్నాను. శాంతులను మహాత్ములను వసంత ఋతువు వలె లోకములకు హితము చేయవారును, భవసాగరమును దాటి ఇతరుల భయమును పోగొట్టువారును అయిన మిమ్మును పోలు సాధువుకి సూర్యుడు కిరణముల చేత కాల్పబడిన జగంబును చంద్రుడు తన చల్లని కిరణముల చేత రక్షించినట్లు ఈ భవమునకు భయపడి నేను, అంటే ఈ చావు పుట్టుకలకు భయపడి శరణాగతులైన నాబోటి వారిని మీరు అపారమైన కృపచేత రక్షించుట నిజ గుణముగా కలిగి ఉన్నవారే ఉండడం చేత సంసార తాపము చేత భీతి చెంది వేరే గతి కానక దీనుడనై శరణు పొందిన నన్ను ఈ జనన మరణ సంసారం నుంచి తప్పించి రక్షించు భారము మీదే స్వామి. భవదుఃఖము అను కారుచిచ్చు మంటల చేత నేను తాపమును చెంది ఉన్న నన్ను బ్రహ్మానంద అనుభూతి చేత తమ శీతలమైన పావనమైన తమ ముఖ కలస నుంచి వెలువడు వాక్య అమృత ధారణ చేత అతి శీఘ్రముగా తడుపుదురుగాక. తమ కటాక్ష వీక్షణ లేసమునకు పాత్రులుగా స్వీకరింపబడిన వారు ధన్యులు కాకుండా ఉంటారా స్వామి? ఈ భవసాగరమును నేనెలా దాటగలనయ్యా? దానికి ఏది ఉపాయము? నాకేది గతి? నాకేదీనో తెలియకున్నది స్వామి. తామే ఈ సంసార దుఃఖమును తొలగించి నన్ను రక్షింపవలేను. సంసార దావాగ్ని తాళజాలక ఈ విధముగా ప్రలాపించి తనను విధి చొప్పున శరణు చెందిన వాడై తాను చెప్పిన రీతిని చేయగల శాంతచిత్తుడై ఉన్న శిష్యుని బ్రహ్మజ్ఞానిగా ఆచార్యుడు కరుణతో నిండిన చల్లని చూపులతో చూస్తూ అభయమునిచ్చి దయతో కూడిన వాడై తానుగాని ఈ తత్వబోధం తెలియచేయుచున్నాడు. ఆ శిష్యుని యొక్క అర్హతను పెట్టండి గురువుకి కరుణ ఇంకా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంత చక్కటి తపన కలిగి ఉన్నాడు ఈ అబ్బాయి, ఇతను తప్పనిసరిగా మనం ఉద్ధరించాలి అని దయతో కూడినటువంటి వాడి తత్వబోధని చెప్తున్నాడు. విద్వాంసుడు ఓ శిష్యుడా, భయపడకు, ఇక నీకు అపాయము లేనే లేదు. నిరపాయమును భయంకరమునైన భయంకరమును అయిన సంసార సాగరాన్ని దాట ఉపాయము ఒకటి ఉన్నదిలే. దాన్ని నీకు చెప్తాను. సాధువులైన యతులు దేనిని గొని ఈ భవమును దాటారో ఆ ఉపాయాన్ని నీవు కూడా చేకొని దాటనలవి గాని ఈ భవసాగర భీతి నుంచి వీడి పరమానందము చెందవచ్చును. గొప్ప గొప్ప వాళ్ళందరూ విద్వాంసులు, పండితులు, సాధువులైన వాళ్ళందరూ దేనిని ఉపాయముగా చేసుకుని సంసార సాగరాన్ని దాటారో దానిని నేను ఉపాయంగా చెప్తాను. నువ్వు దాన్ని ఉపాయంగా తీసుకుని ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందాన్ని పొందవచ్చు. అదేమిటంటే వేదాంత అర్థ విచారణము చేత ఉత్తమమైన తత్వజ్ఞానము కలుగుతుంది. వేదాంత అర్థాలను చక్కగా విచారణ చేయడం వల్ల ఉత్తమమైన తత్వజ్ఞానం కలుగుతుంది. తత్ అంటే అది, జ్ఞానం అంటే అది అని చెప్పబడేది ఏమిటో అది చక్కగా మనకు అర్థం అవుతుంది. దాని చేత ఇచ్చటనే సంసార బంధం పూర్తిగా వీడిపోతుంది. ముముక్షుకి శ్రద్ధ, భక్తి, ధ్యానము, యోగము అన్నది మోక్షహేతువులు. ముందు శ్రద్ధ ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి, తర్వాత ధ్యానం ఉండాలి, తర్వాత యోగం ఉండాలి. ఇవి మోక్షానికి హేతువులని శృతులన్నీ చెప్తున్నాయి. అందుచేత నీ ఉత్తమ సాధనమును నువ్వు నిరంతరము
సాధించిన ఎడల అనాది అజ్ఞానం చేత కలిగిన దేహబంధం అంతా తొలగిపోతుంది. ఎప్పుడు కలిగిందో తెలియదు. ఈ మాయారోగం, దేహం అనే రోగం ఏనాడు కలిగిందో తెలియదు. ఇన్ని జన్మల నుంచి దేహాలు పట్టుకుని ఇలా తిరుగుతున్నామో, దీని మోహంలో పడిపోయి ఈ చావు పుట్టుకల్లో పడి ఎంతసేపు పీడింపబడుతూ ఉన్నా సరే దాని మీద మమకారాన్ని వదలని మహారోగం. అది ఎప్పుడు కలిగిందో తెలియదు. కాబట్టి పైన చెప్పిన ఈ ఉత్తమ సాధనలు చేకూని సాధన చేసిన ఎడల ఈ అనాది అజ్ఞానం చేత కలిగిన దేహబంధము తొలగి తీరుతుంది. ఎప్పుడునూ పరమాత్మ స్వరూపముగానే ఉండేటువంటి నీకు అసలు నువ్వు ఎప్పుడు పరమాత్మ స్వరూపుడుగానే ఉన్నావు. కానీ అట్టి నీకు అజ్ఞానము చేత అనాత్మ అన్న సంసార బంధం కలిగింది నాయన. కానిది నువ్వు అనేటువంటి బంధం కలిగింది. కనుక ఆత్మ అనాత్మ విచారణ చేత పుట్టినటువంటి జ్ఞానాగ్ని అజ్ఞాన కార్యమైన సంసార బంధము సమూలముగా కాల్చివేస్తుందిలే. ఇదిగో ఇక్కడ ఆత్మ అనాత్మ అన్న విచారణ చేస్తూ పోతే దానివల్ల నీకు ఒక జ్ఞానాగ్ని కలుగుతుంది. అది అజ్ఞాన కార్యమైనటువంటి సంసార బంధాన్ని, దాని దుఃఖాన్ని సమూలంగా కాల్చివేస్తుంది అని బోధించిన గురుదేవులను చూసి, స్వామి సంసార బంధము అంటే ఏమిటి? ఆ సంసార బంధం నాకు ఎలా కలిగింది స్వామి? ఉండుట ఎట్లు, నశించుట ఎట్లు? ఉండుట ఎట్లు, నశించుట ఎట్లు? ఆ అనాత్మ అంటున్నారే, అనాత్మ అంటే ఏమిటి? దేన్ని అనాత్మ అంటున్నారు? మరి ఆత్మ అంటున్నారు అంటే ఏమిటి? ఆత్మ అనాత్మ వివేకము అనగా ఏమి స్వామి? తమ నోటి నుండి వెలువడు ప్రత్యుత్తరముల విని నేను కృతార్థులను అగుట కొరకై కృపతో ఈ ప్రశ్నలను విని మీరు అనుగ్రహించుదురుగాక అని ప్రశ్నించిన శిష్యుని చూసి గురురాయుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఏమని అడిగాడు మా వాడు? స్వామి బంధం అంటున్నారు, బంధం అంటే ఏమిటి స్వామి? అసలు ఆ బంధం ఎలా కలిగింది నాకు? ఉండుట అంటే ఏమిటి? ఉండుట ఏమిటి? ఎలాగా? ఉండడం అంటే ఎలాగా? మరి బంధం నాకు ఎలా నశిస్తుంది? అనాత్మ అంటున్నారు. దేని అనాత్మ అంటున్నారు మీరు? అంటే నేను కానిది అంటున్నారు. దేని నేను కానిది అంటున్నారు? ఆత్మ అంటున్నారు. అంటే దేనిని నేను అంటున్నారు? ఆత్మ అనాత్మ వివేకము అంటున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి తమ నోటి నుంచి వెలువడే జవాబుల్ని విని నేను కృతార్థును కాగలుగుతాను గనక కృపతో ఈ ప్రశ్నలు మీరు విని నన్ను అనుగ్రహించండి స్వామి అని ప్రశ్నించిన శిష్యుని చూసి గురురాయుడు ఇలా చెప్తున్నాడు. ఓ ఈ శిష్యుడా, అజ్ఞానము చే కలిగిన బంధము వీడిపోయి బ్రహ్మముగా ఉండుటకే ఆశకొని ఉన్నావు కదా నువ్వు. అజ్ఞానము చేత కలిగిన ఈ బంధం తొలగిపోయి నీవు నీ నిజస్వరూపమైన బ్రహ్మముగా ఉండుటకు ఆశపడి ఉన్నావు కనుక నువ్వు ధన్యుడవు. ఇటువంటి కోరిక కలగడమే చాలా గొప్ప కోరిక నీకు కలిగిందంటే సంసార బంధాన్ని నుంచి బయటపడాలి, జన్మ మృత్యువుల నుంచి బయటపడాలి అన్నటువంటి గాఢమైన కోరిక కలిగింది అంటే నువ్వు ధన్యుడివై ఉన్నావు గనుకనే. కృతకృత్యుడు కూడాను. నీ కులము నీ వల్ల పావనమవుతుంది. తండ్రి రుణం తీర్చి పుత్రాది బంధువులు ఉంటారు, వాళ్ళు తండ్రి రుణం తీర్చుకుంటారు. వాళ్ళు చేసిన అప్పులు వీళ్ళు తీరుస్తూనే రుణం ఎలాగో తీర్చుకుంటారు. ఆ విధముగానే ఒకనికి అతని తల మీద ఉన్న భారాన్ని ఇతరులు దింపి తగ్గించగలరు. కానీ తనకు ఆకలి దప్పులు కలిగితే తానే చేయు భోజనం వల్ల తప్ప ఇతరుల చేత పోదు కదా. నీకు ఆకలేసా దాహం వేసా నువ్వే తాగాలి, నువ్వే తినాలి. తల్లిదండ్రుల రుణాన్ని బిడ్డలు తీర్చొచ్చు, నెత్తి మీద ఉన్న బరువుని ఇతరులు దించొచ్చు, కానీ నీకు వేసిన ఆకలికి నువ్వు తింటేనే ఇంకెవ్వరు ఏమీ చేయలేరు. నీకు ఆకలి తీరుతుంది. ఆ విధంగానే తనకు కలిగిన వ్యాధి తానే ఔషధ పత్యాలు చేసుకుని పోగొట్టుకోవాలి.
అన్యులు ఔషధపత్యాలు చేస్తే మరి నీకు ఆ వ్యాధి తగ్గదు. ఆ విధంగానే నీ అజ్ఞానము చేతనే కలిగిన బంధమును నీవు నీ ప్రయత్నము చేతనే తొలగించుకోవాలి గాని అనేక కోటి కల్పములైనను కూడా అవిద్యా కామకర్మాది రూపమైన పాశబంధమును తప్పించ ఎవరికి చేత ఎవరి వల్ల అవ్వదు. నువ్వు చేసుకోవాలి, నువ్వే అనుకుంటున్నావు కదా ఈ బంధం నాకు కలిగింది, ఈ బాధల్లో వ్యామోహాల్లో ఈ దుఃఖాల్లో నేనున్నాను అని నువ్వే అనుకుంటున్నావు. నువ్వు అనుకోవడం వల్లనే ఈ వ్యాధి వచ్చింది. నువ్వు కానిది నేను అని నువ్వు అనుకున్నావు. ఆ అనుకోవడం వల్లనే నీకు అవిద్య అజ్ఞానం వచ్చింది. దాన్ని నువ్వు తెలుసుకొని నువ్వే పోగొట్టుకోవాలి. హరిహర బ్రహ్మాదులు చెప్పినా నీకు తెలిసే వరకు నీకు అది అర్థం కాదు. కాబట్టి తెలుసుకోవాలి కానీ కోటి కల్పాలైనను అవిద్యా కామకర్మాది రూపమైన ఈ పాశబంధమును తప్పింప ఎవరి చేత అగును చెప్పుము. స్పష్టమైన తన జ్ఞాన నేత్రము చేతనే బ్రహ్మమును తెలుసుకోగలగాలి. నీ స్పష్టమైనటువంటి నీ జ్ఞాన దృష్టితోటే ఆ బ్రహ్మమును తెలుసుకోవచ్చు. కానీ మరి ఒక పండితుడి చేత ఎరిగింపబడడం కుదరదు. నీవు నీ కంటితో నువ్వు చూడాలి. నీ జ్ఞాన దృష్టితో నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఎంత పండితుడైనా సరే ఆయన దానిని నీకు చూపించలేడు, చూడడానికి నీకు సహాయపడతాడు. అలాగే మరి ఒక పండితుడు ఎవరిని ఎరిగింపబడదు. చంద్రుని శుద్ధమైన తన కంటి చేత తాను చూడవల్లే గాని అన్యులు చూచుట సాధనమునగా తను చూడగలడా? చంద్రుడిని శుద్ధమైన తనకంటూ తాను చూడాలి తప్ప ఇతరులు చూస్తే తాను చూసినట్టు అవుతుందా? అలాగే బ్రహ్మాత్మిక జ్ఞానము వలన గాక బ్రహ్మ ఆత్మ ఐక్య జ్ఞానము, పరబ్రహ్మమే నేను అన్న జ్ఞానము వల్ల తప్ప సాంఖ్యము వల్ల గాని, యోగము వల్ల గాని, కర్మముల వల్ల గాని, పాండిత్యము వల్ల గాని వానిలోని దేని చేత అయినను నీకు మోక్షము బంధరాహిత్యము సిద్ధించదు. నువ్వే ఈ బంధం ఎవరికి అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుని కదా నీకు నువ్వుగానే గురు సహాయంతో దానిని ఎవరికో తెలుసుకోవాలి. బంధం అసలు ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఉంటే దేని వల్ల కలిగిందో గురువు చెప్తాడు కాబట్టి నువ్వు గ్రహించుకోవాలి. వీణ యొక్క రూప సౌందర్యాల్ని తంతుల చేత మృదులంగా గానము చేయుటను ఎటులా జనులకు సంతోషమును మాత్రము కలుగజేస్తుందో, వీణ చాలా అందంగా ఉంది, పైగా చక్కగా ఆ తంతులు మీటితో మధుర గానం వస్తోంది, అది మనుషులకు సంతోషం కలిగిస్తుంది అవునా? అలాగే సామ్రాజ్య ఆధిపత్యము ఇచ్చుట లేదు, ఆ నిమిషానికి ఆ గానం వినడం సంతోషం కలిగిస్తుంది. అంతేగాని నిన్ను చక్రవర్తిని చేస్తుందా? అది చెయ్యదు. అటులనే మాధుర్యముతోనూ చతురతతోనూ కూడిన వచనములు, ఇప్పుడు చెప్పే గురువులందరూ చెప్పేవి కూడా చక్కటి మాధుర్యంతో చాతుర్యంతో చెప్పబడిన వచనములు, శాస్త్ర వ్యాఖ్యాన సామర్థ్యం గల విద్వాంసులు గొప్ప పాండిత్యము భోగమునిచ్చును గాని మోక్షం వింటుంటే గొప్ప ఆనందం, ఆహా ఓహో ఎంత గొప్పదో కదా అంటూ అలా అనిపిస్తుందే గాని నీకు మోక్షం రాదు. చెప్పినంతసేపు ఎలా ఉంటుందంటే నాగస్వరానికి పాము తల ఊచినట్లుగా నీకు తెలియకుండానే పాండిత్యం నీకు కాసేపు సుఖాన్ని ఇస్తుందే గాని మోక్షాన్ని ఇవ్వదు. పరతత్వమును తెలియని ఎడల శాస్త్రములు చదువుట ఫలమును ఒసగకపోవట చేత వ్యర్థమే అవుతుంది. పరతత్వం అంటే ఏంటో నీకు తెలియకుండా నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా నీకు ఫలము రాదు. పరతత్వమును ఎరిగిన వెనుక పరతత్వం అంటే ఏమిటి అది తెలుసుకున్న తరువాత శాస్త్రములు చదువుట వేరు ఫలములేమి చేత నిష్ఫలమే. ఇక నీ స్వరూపమేదో పరతత్వమేదో తెలిసిన తర్వాత శాస్త్రాలు చదవక్కర్లా. అసలు తెలియనప్పుడు తెలుసుకోవాలని కూడా నీకు లేనప్పుడు శాస్త్రాలు చదవవు.
అవునా? అవును. చాలా. కనుక మనస్సును కలవరపరుచు ఆ శాస్త్రజాల మహారణ్యం దాటి తత్వజ్ఞానిను ఎన్ని శాస్త్రాలు చదివినా సరే నువ్వు స్థిరపడలేవు. ఆ, కనుక నువ్వు తత్వజ్ఞానమును పొందిన గురువు చేత ఆ ఆత్మతత్వమును అనుభవము చేత తెలుసుకోవాలి. ఉమ్, తత్వజ్ఞానాన్ని ఎరిగిన గురువు దగ్గర చేరి ఆ, ఆ ఆత్మతత్వాన్ని ఉమ్, ఆయన వ్యవహారాల ద్వారా, ఆయన చెప్తున్న బోధ ద్వారా ఉమ్, నువ్వు అనుభవానికి, నీ అనుభవం ద్వారా నువ్వు ఎరగాలి. ఆ, అజ్ఞాన సర్పము చేత కాటుపడిన వారికి ఆత్మజ్ఞాన సంజీవి వలన తప్ప వేదముల చేత గాని, శాస్త్రముల చేత గాని, మంత్రముల చేత గాని, మందుల చేత గాని ప్రయోజనం ఏమీ లేదు. ఆ, జ్ఞానం అనే సర్పంతో కరవబడ్డవాడు నువ్వు. ఉమ్, దానికి ఆత్మజ్ఞానం అనే మందు వెయ్యాలి తప్ప అది ఈ వేదాలు, ఆ శాస్త్రాలు, ఈ మంత్రాలు, ఆ తంత్రాలు, ఈ దానాలు, ఆ ధర్మాలు, ఈ పూజలు, ఆ యజ్ఞాలు ఎన్ని చేసినా ప్రయోజనం కలగదు. సరే ముందు కాదు అది. ఉమ్, ఔషధము లోనికి గనక ఊరక ఔషధము ఔషధము అని చెప్తే మాత్రం ఆ, ఒకటి రోగం తీరదు కదా. తీరదు. అలాగే అపరోక్ష అనుభవ జ్ఞానము వల్ల తప్ప అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అను వాక్యాలను వచిస్తూ ఉండడం చేత ఉమ్, ఆ బంధము వీడదు. ఉమ్, ఊరికే ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఉమ్, బంధం పోదు. అవును. అంటే ఏమిటి? అహం అంటే నేను కదా. అవును. బ్రహ్మమును అంటున్నారు. నేను బ్రహ్మమునా? ఎలాగా? అసలు నేనంటే ఏమిటి ఆ, అని గురువు నిన్ను ఎలాగ చేస్తే నువ్వంటే ఏమిటో నీకు తెలుస్తుందో అలా చెయ్యాలి తప్ప, అంటే అలాగ నువ్వు సూక్ష్మ దృష్టితో చూడాలి తప్ప ఆ, ఊరికే నోటితో అహం బ్రహ్మాస్మి అంటే కుదరదు. అప్పుడు ఈ వాక్యము వచించు చేత అతని బంధము పోదు. శత్రువులను నాశనము చెయ్యకుండా, అఖిల భూమండలానికి ఆధిపత్యమును పొందకుండా నేను భూపతిని అని చెప్పడం వల్ల ఆ, అతను ఎట్లా భూపతి అవుతాడు? అవ్వడు కాదు. కదా. అలాగే నువ్వు ఆ బ్రహ్మం అంటే ఏమిటో కదా, నేనంటే ఏమిటో దాన్ని సరిగ్గా తెలుసుకోకుండా, ఆ తెలుసుకున్న దాన్ని గురువు చెప్పిన పద్ధతిలో నీవు విచారణ చేస్తూ నీ స్వప్రయత్నం చేత నువ్వు గురువు చెప్పిన మార్గాన ప్రయాణం చేసి ఉమ్, దాంట్లో స్థిరపడాలి తప్ప ఉమ్, ఉమ్, అది అది నేను బ్రహ్మాన్ని, ఉమ్, నేను చైతన్యాన్ని కదూ, నేను తెలివిని కదూ అని పైకి అంటూ ఆ, నాకు తెలిసిపోయింది అనుకుంటూ నువ్వు మళ్ళీ జడమైన శరీరం నేనుగా వ్యవహారాలు చేస్తున్నావంటే నీకేమిటి తెలిసినట్టు? ఆ, అలాగే శత్రువుల్ని జయించి అఖిల భూమండానికి ఆధిపత్యాన్ని పొందాలే గాని ఉమ్, నేను భూపతిని, నేను చక్రవర్తిని అని చెప్తే అతడు ఎప్పుడు చక్రవర్తి కాగలడా? అవును. కాలేడు. అలాగే ఇదిగో అనాత్మ దృశ్యమును నాశనము చెయ్యకుండా, ఉమ్, ఏది అనాత్మో, ఏది నేను కాదో ఉమ్, దానినంతటినీ నీవు నీ సూక్ష్మ బుద్ధి చేత తెలుసుకుని ఉమ్, పోగొట్టుకోకుండా, ఉమ్, ఆత్మతత్వాన్ని అనుభవం వల్ల తెలియకుండా ఉమ్, బ్రహ్మమే నేను, ఉమ్, బ్రహ్మైవాహం అను వాక్యము చేత మాత్రము బ్రహ్మముగానే ఉండు ముక్తిని ఎట్లా పొందగలడు? ఆ, పొందలేడు. ఉమ్, ఎటుల భూగర్భమునందు దాచబడి ఉండు నిధి ఆ, దాన్ని తెలుసుకుని, ఉమ్, అలా తెలిసిన ఆప్తుడి చేత విన్నాడు. విని ఆ భూమిని తవ్వాలి, దాని మీద మూతపడి ఉన్న రాతిని బయటకు తీయాలి, ఉమ్, అప్పుడు దాన్ని పొందగలుగుతావు. అవును. అలా తీయకుండా ఊరకుండానే ఇక్కడ నాకు నిధి ఉంది, దీన్ని తీయాలి, ఆ, తీస్తే నాకు దొరుకుతుంది, ఉమ్, ఇక్కడ నిధి ఉంది, దీన్ని తీస్తే నాకు అది దొరుకుతుంది ఉమ్, అని 10 సార్లు అనుకోవడం వల్ల ఆ నిధి నీకు అందదు కదా. అందదు. అలాగే బ్రహ్మమును ఎరిగిన గురువు యొద్ద స్వరూప లక్షణములు చక్కగా శ్రవణం చేయాలి. ఉమ్, బ్రహ్మమును ఎరిగి తాను బ్రహ్మమై ఉన్న గురువు దగ్గరికి చేరి ఆయన ద్వారా నీ స్వరూప లక్షణం ఏమిటో చక్కగా వినాలి. ఆ, ఓహో, నా స్వరూప లక్షణం ఏదని గురువు చెప్పారో దాన్ని బాగా విని, ఓహో అదా నా స్వరూపం అని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఉమ్, దానిని మళ్ళా మననం చెయ్యాలి, నిరంతరము ధ్యానం చెయ్యాలి. దానివల్ల కలుగు అపరోక్ష
అనుభవ జ్ఞానము చేత పొందవచ్చు గాని మాయ చేత కప్పబడి ఉండు స్వరూపమును కుతర్కాల చేత వాదనల చేత పొందడం దుర్లభము. అది కాదండి, ఇదండి ఆయన ఆ గురుగారు ఇలా చెప్పారు కదండి, మరి ఈయన ఇలా చెప్తారేంటండి? అసలు ఈ జగత్తు మిథ్య అంటున్నారు కానీ అసలు ఇది మిథ్య కాదటండి, ఇది సత్యమేనట. జీవుడు జగత్తు దేవుడు మూడు ఎప్పటికీ వేరేనండి. పలానా గురువు గారు చెప్పారు, ఇలాగేదో ఈ గురువు గారు అలా చెప్పారు, ఆ గురువు గారు ఇలా చెప్పారు, పలానా శాస్త్రంలో ఇలా ఉంది, దీనిలో ఇలా ఉంది అంటూ దాని గురించి తర్కాలు వితర్కాలు చేసుకోవడం వల్ల మరి నీ నిజస్వరూపం పొందే దుర్లభము. నువ్వు ఒక్క నిష్ట పెట్టుకోవాలి. బ్రహ్మస్వరూపమును పొందినటువంటి గురువు దగ్గరికి చేరిన తరువాత ఆయన ఏ మార్గాన నీ స్వరూపమును నీకు తెలియచేశారో అట్టి గురువు యొద్ద స్వరూప లక్షణాలు శ్రద్ధగా వినాలి. ఊరికే మాటలు చెప్పడానికి కాదు, లోపల నువ్వు వెంటే ఏంటని నీ గురువు చెప్పారో శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత దానిని మళ్ళా 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 మననం చేయాలి. నేను ఇది కాదు, నా గురువు ఏది నేను చెప్పారో అదే నేను అని ఆ గురువు నువ్వు ఏదని చెప్పారో దానిగా నువ్వు మాటి మాటికి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా నిరంతర ధ్యానం వల్ల కలుగు అపరోక్ష అనుభవ జ్ఞానము చేత పొందవచ్చు గాని మాయ చేత కప్పబడి ఉండే స్వరూపాన్ని ఈ కుతర్కాల చేత వాదన చేత పొందలేము. కనుక వివేకులకు వారు సర్వ ప్రయత్నముల చేతను భవబంధాలన్నిటినీ వదిలేసి వివేకమై కలిగిన వాళ్ళు సర్వ ప్రయత్నాల చేత, ఇంతకు ముందు సర్వ ప్రయత్నాల చేత భవబంధాల్లో చిక్కుకున్నాం. సర్వ ఇంద్రియాలతోటి ప్రపంచ విషయాలు సత్యాలు అనుకుని వాటిలలో చిక్కుబడిపోయాం. ఇప్పుడు మరి వివేకులైన సత్యజ్ఞానమును గురువు ద్వారా తెలుసుకున్న వారు వివేకులైన వారు సర్వ ప్రయత్నాల చేత ఇంద్రియాలతో తెలియబడేటువంటి దేని వైపుకి వెళ్లకుండా సర్వ ప్రయత్నాల చేత భవబంధమును వదిలేసి మోక్షమును చెందడం కోసం రోగాదులను పోగొట్టుకునేట వలే తామే ప్రయత్నం చేయవలేను. మందులతో తమ రోగాన్ని తామే ఎలా పోగొట్టుకుంటారో అలాగున తమకు ఉన్న ఈ భవరోగమును గురువు చెప్పిన ప్రకారము నీవు చక్కగా గ్రహించడం వల్లనే ఈ రోగం పోతుంది. ఓ ఈ శిష్యుడా, నీవు అడిగిన ప్రశ్న ఉత్తమమై శాస్త్రజ్ఞానులకు కూడా సమ్మతమై సూత్ర సమానమై సూక్ష్మార్థము కలది అయి మోక్షమును అపేక్షించు వారి చేత ఎరుగదగినదై ఉన్నది. ఎంత గొప్ప ప్రశ్న వేశావోయి, చాలా గొప్ప ప్రశ్న వేశావు, ఉత్తమమైన ప్రశ్న అది. శాస్త్రజ్ఞానులు కూడా ఈ ప్రశ్నను చక్కగా సమ్మతిస్తారు, వెయ్యదగిన ప్రశ్న ఇదేనని. సూక్ష్మమైన అర్థము గలది కూడా. మోక్షమును కోరువారి చేత తప్పనిసరిగా తెలుసుకోవలసింది ఇదే. కాబట్టి దీనికి నేనిచ్చు ఉత్తరమును నువ్వు సావధానముగా విను. దానికి నేను సమాధానం చెప్తాను. అతను ఇందాక ప్రశ్నలు అడిగాడు కదా, ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా, జాగ్రత్తగా విను, సావధానంగా విను. దాని చేత అంటే సావధానంగా వినడం అంటే ఇక నీకు వినడం మీద తప్ప ఇక దేని మీద దృష్టి ఉండకూడదు. అలాగే విని దాని చేత తక్షణమే అలా విన్నావనుకో, దాని చేత తక్షణమే నీ బంధము తొలగిపోను. మోక్షము చెందుటకు, జాగ్రత్తగా విను, మోక్షము చెందుటకు అనిత్య వస్తువుల యందు వైరాగ్యము నొందుట మొదటి హేతువు. మోక్షం కావాలంటే అనిత్య వస్తువుల మీద వైరాగ్యం ఉండాలి, ఇదే మొదటి కారణం. అది ఆ తర్వాత శమము దమము తితిక్ష ఉపరితి, ఇవి క్రమక్రమముగా హేతువులవుతాయి. దానికి వెనుక ఆ తర్వాత వేదాంత శ్రవణము, తర్వాత మననము, దానికి అనంతరము ఎడతెగక చిరకాలము చేయు బ్రహ్మధ్యానము. ముందు శమదమాది బాహ్యేంద్రియ అంతరేంద్రియాలని గ్రహించుకోవడం, ఓరిమి కలిగి ఉండడం, ఉపరి ఇంద్రియాలను సర్వకర్మల్ని కూడా మరి కర్మల్ని వాటి ఫలితాన్ని వదిలి ఉండడం, క్రమంగా కారణాలు
అది అవన్నీ మనకి వచ్చేసరికి మనకి మనస్సు ఇంద్రియాలన్నీ శుద్ధి పడతాయి. ఆ, ఆ తర్వాత ఇక వేదాంత శ్రవణం శ్రద్ధగా వింటూ దాన్ని మననం చేసుకుంటూ దాని తర్వాత చిరకాలము చేయు బ్రహ్మధ్యానం వదిలిపెట్టకుండా నిరంతరము ఏది నీవని గురుదేవులు చెప్పారో దాని మీదనే ధ్యాస పెట్టుకుని ఉండడం. ఆ నిరంతర ధ్యానము చే కలుగు నిర్వికల్ప సమాధి చేత ఏర్పడిన అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము చేత వివేకి ఇచ్చటనే మోక్షానందమును అనుభవిస్తున్నాడు ఈ శిష్యుడా. కాబట్టి అలా చేసినప్పుడే నీకు ఇప్పుడు ఏం జరుగుతోంది? అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారం ఆ, అది బలం చేత మోక్షానందం అనుభవించగలుగుతావు. అపరోక్షం అంటే ఇది నీకు పరోక్షం కాదు, నీకు అనుభవంలోకి వచ్చేసింది. దాని చేత ఇంకా అది మరి వచ్చాక నువ్వు అన్నపూర్ణని అన్న తరువాత అది నీకు ఎప్పటికీ మరుపు రావడం లేదుగా. అలాగే నీవు పరబ్రహ్మానివి అన్న అనుభవం కలిగిన తరువాత నీకు అది మరుపులోకి రాకూడదు. అదే అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారం ఆ కలిగిన బలం చేత వివేకైన వాడు ఇచ్చటనే మోక్షానందాన్ని అనుభవించుచున్నాడు. ఇది ఏ మోక్ష సాధన క్రమము. ఇప్పుడు నీకు మోక్షాన్ని పొందడానికి చేయవలసిన సాధన క్రమాన్ని చెప్పాను. నీవు తెలుసుకోవలసిన ఆత్మ అనాత్మ వివేకాన్ని ఇప్పుడు చెప్తాను. మొదటి నుంచి మొదలు పెట్టినారు. ఆత్మ అనాత్మ వివేకం ముందు మొదటిది అన్నారు కదా, దాని గురించి నీకు వివరంగా చెప్తాను. దాన్ని నువ్వు చక్కగా విని మనసులో ధరించుకో. ఆత్మయా, ఇది అనాత్మ అన్నమాట. ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది అనాత్మ అని బాగా మనసులో పెట్టుకుని అట్టిది ఏది నీకు తోచినా దాన్ని అనాత్మగా చేసుకుంటూ ఈ రెండిటి యందు నువ్వు తొలుత అనాత్మని గురించి నేను చెప్తాను. ఏది నువ్వు కాదో చెప్తాను. చెప్పిందా నువ్వు బాగా ఆలకించు. చెప్పిందంతా చక్కగా ఆలకించా, ఇది నేను కాదని గురుదేవులు చెప్పారు, నిజంగా ఇది నా చేత తెలియబడుతుంది, నేను కాదు అని మాటి మాటికి నీ మనసులో ఏది తోచినా బయట ఏది తోచినా దాన్ని త్యజించు. మోక్షానందం అనుభవించండి. ఇదే మోక్ష సాధన. నువ్వు ఎరగవలసింది ఆత్మానాత్మ వివేకాన్ని ఇప్పుడు చెప్తాను. దాన్ని చక్కగా విని మనసును ధరించుకో. ఈ రెండిటి యందును తొలుత అనాత్మని గురించి నేను చెప్తాను. జాగ్రత్తగా విను. ఏది నువ్వు కాదో చెప్తానో జాగ్రత్తగా విను. ఇప్పుడు ఏమిటంటే మజ్జ, అస్థి, మేధస్సు, మాంసము, రక్తము, చర్మము, శుక్లము అనేటువంటి సప్త ధాతువుల చేత కూడి ఉన్నది. పాదము, తొడలు, రొమ్ము, భుజము, వీపు, శిరస్సు మొదలగు అంగ ఉపాంగాలతో కూడి ఉన్నది అయి ఉన్నది. నేను నాది అని అందరి చేతను తెలియబడి మోహమునకు ముఖ్య స్థానమైన ప్రత్యక్షముగా ఉన్నటువంటి ఈ స్థూల దేహము అని జ్ఞానులు చెప్పెదరు. దాన్ని స్థూల దేహము అంటారు. జ్ఞానులు దేని స్థూల దేహం అంటారంటే చెప్పారు కదా, సప్తధాతువులు మజ్జ, అస్థి, మేధస్సు, మాంసము, రక్తము, చర్మము, శుక్లమనే సప్త ధాతువులు. పాదాలు, తొడ, రొమ్ములు, భుజాలు, శిరస్సు, వీపు మొదలైన అంగాలు ఉపాంగాలతో కూడి ఉన్నటువంటి నేను నాది అని అందరి చేత తెలియబడుతున్నటువంటిది, మోహమునకు ముఖ్యమై స్థానమైనది, ప్రత్యక్షముగా మనకు తెలియబడుతూ ఉన్నది. దానినే స్థూలదేహమని జ్ఞానులు చెప్తున్నారు. మనకు కూడా తెలిసింది కదా, స్థూలదేహం అంటే నీ చేత ప్రత్యక్షంగా తెలియబడుతోంది కదమ్మా. నేను నేను అంటున్నావు, మరి దాన్ని పట్టుకుని నాది నాది అంటున్నావు. దానినే జ్ఞానులు స్థూల దేహము అని చెప్తున్నారు. ఈ స్థూల దేహము ఎలా తయారయ్యిందంటే పైన చెప్పిన పదార్థాలతో కూడి ఉన్న ఈ స్థూల దేహము ఆకాశము, వాయువు, అగ్ని, అప్పు, పృథివీ అను సూక్ష్మభూతాలు అంటే తన్మాత్రలు అన్నమాట. ఆకాశ లక్షణము, వాయు లక్షణము, అగ్ని లక్షణము, నీరు లక్షణము, పృథివీ లక్షణము ఏమిటి అంటే అవి సూక్ష్మములైన తన్మాత్రలు. వాటి లక్షణాలుగా ఉన్నాయి. అవి తమ తమ అంశలందలి అన్యోన్యముగా కలిసి పంచీకరణము చేత కలిగిన స్థూలభూతములు 5 చేత కలిగింది. ఈ పంచభూతాల సూక్ష్మ అంశలు తన్మాత్రలై తమ తమ అంశాలు మిగతా అంశాలన్నీ కలగలిపితే కలిగినటువంటి ఈ స్థూల దేహము
ఎలా కలిగింది అంటే స్థూలదేహం ఆకాశము వాయువు అప్పు అగ్ని పృథివీ అనే సూక్ష్మ భూతాలు స్థూల భూతాలు అలాగే సూక్ష్మభూతాలైనటువంటి వాటి తన్మాత్రలు తమ తమ అంశలయందు అన్యోన్యంగా కలిసి పంచీకరణ చేత కలిగిన స్థూలభూతముల 5 చేత కలిగింది. ఇదిగో ఆ పంచ తన్మాత్రలే శబ్దాది పంచ విషయాలు. విషయభోగులకు జీవులకి సుఖ సాధనములే తోచుచున్నవి. నువ్వు సుఖపడాలంటే నీ జ్ఞానేంద్రియాలు ఉండాలి. అంటే ఏమిటి? శబ్దస్పర్శ కదా, రూప రసగంధాలు ఇవి ఉండాలి. ఎందుకవి? మరి వినేందుకు చెవి, చెవినేందుకు చెవి. ఈ పంచతన్మాత్ర శబ్దాది పంచ విషయములుగా ఉండి విషయ భోగాలు పొందాలనుకునే జీవులకి సుఖపడడానికి సాధనాలు అన్నమాట. విషయాన్ని భోగించి సుఖపడాలి అంటే ఇవే ఉండాలి. లేకుండా ఏం విషయాలను భోగించి సుఖపడతావు నువ్వు? సాధనములుగా ఉన్నాయి. అజ్ఞులైనటువంటి ఏ మూడులైతే రాగమును పాశమును, రాగము అంటే ఆశ అనేటువంటి పాశము చేత ఈ విషయములందు కట్టబడి ఉంటారు. అజ్ఞానులైన వాళ్ళు రాగంతో ఆశతోటి అనేటువంటి తాటి చేత కట్టబడి ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు విషయాల మీద రాగం, ప్రేమ. ఆ రాగము అనేటువంటి పాశంతో ఈ ఇంద్రియ విషయాలకేసి కట్టబడి ఉంటారు అజ్ఞానుడు. అజ్ఞానుడు అంటే మొదటి ఆ విషయాల మీద ఆసక్తి కలిగిన వాళ్ళందరూ అజ్ఞానులే. విడిచిపెట్టు ఉండలేరు, వద్దు అని చెప్పినా వినరు. అవి లేకపోతే వాళ్ళు ఉండలేరు. పాసం చేత వాళ్ళే కట్టేసుకుని దాని వెంట తిరుగుతూ ఉంటాడు. వారు తక్షణము తమ కర్మ అను దోత చేత ఏడ్పబడిన వారు వెంటనే తోచిందా అంటే కర్మ చేత ఏడవబడిన వారే ఆ కర్మానుసారంగా మీదికి కిందికి గమనాగమనాలు చేస్తూ ఉంటారు. అంతే, కర్మ చేత ఈడవబడి ఇంద్రియాల ద్వారా లోక విషయాల్లోకి వెళ్ళిపోయి ఆహా ఓహో అంటూ వాటిని అనుభవిస్తూ దానికి ఏదేదో పనులు చేస్తూ అట్ల మీద ఆశలు మళ్ళీ లోపల బీజాలుగా వేసుకుంటూ ఆశలు తీరకుండానే శరీరం చచ్చిపోవడం చేత మళ్ళీ ఇంకొక శరీరంలో మీదకి కిందకి జన్మము మృత్యువు, జన్మము మృత్యువు. గమనాగమనములు సలుపు వారి మిగుల కొట్టబడి దుఃఖాన్ని పొందుతున్నారు. ఈ శబ్దాది పంచ విషయములు యందు శబ్దము చేత లేడీను, స్పర్శ చేత ఏనుగును, రూపము చేత శలభమును, రసము చేత మీనమును, గంధము చేత భ్రమరమును ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశ చేత తమ ప్రాణాలను పోగొట్టుకున్నాయి. ఒక్కొక్క ఇంద్రియం మీద వ్యామోహం కలిగితేనే వాడి జీవితాన్ని వదిలేసుకుంటున్నారు. శబ్దం చేత లేడి చచ్చిపోతుంది. ఆ శబ్దానికి ఆకర్షింపబడి వెళ్ళి అది వేటగాడికి చిక్కుతోంది. అంటే మరి స్పర్శ, ఏనుగు స్పర్శ కోసం వెళ్ళి వెళ్ళి ఎవడైతే పట్టుకోబోతున్నాడో వాడి తవ్విన గోతులోకి పడిపోతుంది. అలాగే భ్రమరము గంధము చేత ఆ వాసన, రూపం చేత శలభము, శలభం అంటే పతంగము, దీప పురుగు. ఆ దీపం చూసి ఎర్రగా ఉన్నటువంటి పదం ఏదో అనుకుని వస్తుంది, కాలి చచ్చిపోతుంది. అలాగే రసము చేత మీనము, చేప మరి ఎర్రకి ఆశపడి ఆ ఎర్రను తిందామని వెళ్ళి గాలంలో చిక్కుకుంటోంది. ఒక్క నాలుకకి వశపడిపోయి అది, స్పర్శకి వశపడిపోయి ఏనుగు, శబ్దానికి వశపడిపోయి మరి లేడి, రూపానికి వశపడిపోయి దీప పురుగు, గంధానికి వశపడిపోయి భ్రమరం, ఆ సుగంధానికి దానిలో ఉన్నటువంటి తీపికి వశపడిపోయి అది భ్రమరం ఏం చేస్తుంది, ఆ పద్మం మీద వాలుతోంది. దాని మత్తులో ఉండగానే పద్మం ముడిచిపోతుంది, చచ్చిపోతుంది. ఈ రకంగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఒక్కొక్క దానికి వశపడిపోయిన ఒక్కొక్క ప్రాణి వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశ చేతనే తమ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండగా ఈ 5 యందు కూడా ఆశగొనినటువంటి మనుష్యుడి గతి ఇంకేమవుతుందో ఆలోచించు. వినే కొలది విషయాలు వినాలనే, చూసే కొలది దృశ్యాలు చూడాలనే, తినే కొలది రుచులు తినాలనే, స్పర్శలు పొందే కొలది ఇంకా స్పర్శలు పొందాలని,
అసలు ఆ ఆశకి ఎక్కడన్నా అంతుందా? లేదు. ఒక్కదాని వల్లే అవి నశిస్తుంటే 5 మీద ఆశ పెట్టుకొని వాట్ల కోసం లోక వ్యవహారాలకో లోక విషయాల్లోకి దానిలో ఏదో సుఖముందని ఏడవబడిన వారే అక్కడ పడి దొర్లుతున్నారే. వారి నాశనానికి నువ్వు ఊహించుకో. ఆ, ఏమవుతుంది అనుకుంటున్నావు? ఉమ్, విషం అనేది తన దోషము చేత నల్లత్రాసు యొక్క విషము కన్నా విషయమనున్నది తన దోషము చేత నల్లదాసు పాము విషము కంటే కూడా క్రూరమైనది. ఉమ్, పాము విషము కలిసిన మనిషినే చంపుతుంది, అవును. కానీ ఈ విషయాలు ఉమ్, కంటే క్రూరమైనవి. ఉమ్, జన్మ. ఎందుకనగా విషము దాన్ని తీసుకున్న వారినే చంపుతుంది. విషయములో దాని కంట చూసిన వారిని, దానిని తలిచిన వారిని కూడా నాశనం చేస్తుంది. ఉమ్, చూసిన వారిని, విన్నవారిని, అసలు ఆ విషయాల గురించి తలుచుకున్న వారిని కూడా నాశనం చేస్తాయి. ఉమ్. చేస్తున్నాయా లేదా అది మనల్ని? చేస్తుంటే మరి అదే మరి. ఉమ్. మరి దాని వల్ల ఎవడ పడమన్నాడు? ఉమ్, అది విషమని తెలియక అది అమృతం అనుకుని దూరుతున్నారు వాటిల్లో. ఎందుకమ్మా? ఉమ్, నీకు వాసనలు లోపల పడిపోతున్నాయి, ఇప్పుడు తెలియడం లేదు. ఆ, వాసనలు ఇప్పుడు లోకం మీద తిప్పుతున్నాయి. మళ్ళీ ఇవి మళ్ళీ లోపల పడి మళ్ళీ ఎన్నిసార్లు పుట్టి చచ్చి ఈ లోక విషయాల్లో దొర్లుతావు? అది తెలియకే కదా ఈ గోల. ఉమ్, కాబట్టి దాని గురించి కలిసిన వాటిని కూడా నాశనం చేస్తుంది. ఎవడు తొలగింపడానికి అరుదైన ఈ విషయ ఇచ్చను దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. అందుకే ఎవరో ప్రయత్నించి అది లాగినట్టు పోతారంతే. ఆ, నాకెందుకు, నాకొద్దు అని ఉమ్, అబ్బడు నిలబడాలని ప్రయత్నం చేయడు. చేసినా అది లాక్కెళ్ళిపోతుంది. అది. అందుచేత తొలగింపడానికి అరుదైన విషయ ఇచ్చను మహాపాశము దృఢ వైరాగ్యము చేత మాత్రమే తెంపాలి. ఉమ్, దృఢమైన గట్టిగా వద్దు ఉమ్, వద్దు అని గట్టిగా నువ్వు నిగ్రహించుకొని నిలబడాలి. ఆ, అప్పుడే ఆ విషయం నేను లాక్కెళ్ళదు. ఉమ్, అలా తెంపి దాని వలన విడవబడుతున్నాడో వాడే ముక్తిని చెందగలడు గాని అన్యులు కారు. ఉమ్, ముక్తి అంటే అంత తేలిగ్గా ఉందా? ఉమ్, ఇన్ని విషయ వ్యామోహాలు పెట్టుకుని ఉమ్, ఇన్ని లోపల అనేక అహంకార మమకారాలు లోపల పెట్టుకుని ఉమ్, దేవుడా దేవుడా అంటున్నాను, భజన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను అంటే ఉమ్, ఈ మాటకి అది అవును. తేలిక అనుకుంటున్నారా? ఉమ్, ఇలా నిజంగా నీకు వీటి విలువలేని తనం గురువు గుర్తు చేస్తే తెలిస్తే వాటి పట్ల నువ్వు దృఢమైన ప్రయత్నము చేతైనా వాటిని జయించగలుగుతావు. కాబట్టి కానీ ఆ విధంగా ముక్తి చెందాలే కానీ ఉమ్, అన్యుండును షట్శాస్త్ర పండితుడు అయినను ముక్తిని పొందలేడు. అన్ని శాస్త్రాల పండితుడైనా సరే ముక్తిని పొందలేడు. దృఢ వైరాగ్యము వల్ల గాక వేరు ఉపాయము చేత భవసాగరమును దాటి మోక్ష తీరమును చేరుటకై ప్రయత్నించు ముముక్షుని కంఠమును ఆశ అనే మొసలి పట్టుకొని అతివేగంగా లాగుకొని పోయి సాగర మధ్యలో ముంచేస్తుంది. ఎంత గాఢంగా ప్రయత్నం చేస్తున్న వారైనా సరే మోక్ష తీరానికి చేరడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన వంటి ముముక్షువుల్ని ముముక్షుని కంఠాన్ని ఆశ అనేటువంటి మొసలి పట్టుకుని అతివేగంగా ఈ లోకమనే మోహంలోకి లాక్కెళ్ళిపోయి నిమిష కాలంలోనే సంసార సాగర మధ్యలో ముంచేస్తుంది. సుమా, నువ్వు ఎంతో బాగున్నాను అనుకుంటున్నావేమో, ఏ క్షణంలో ఆశ నీకు కలిగిందా అయిపోయినట్లే. కనుక ఏ ముముక్షువో విషయ ఇచ్చను మకరమను దృఢ వైరాగ్యమును విషయ ఇచ్చ అనేటువంటి మొసలిని దృఢ వైరాగ్యం అనే కత్తి చేత మాటి మాటికి చంపగలడో అతడే భవసాగర తీరమును చేరి ముక్తి నిరాటంకంగా చేరుకోగలుగుతాడు. ఎక్కడ ఇలా ఆశ గాని మోహం గాని దేని మీదైనా సరే ఇష్టం గాని లోపల కలిగిందా, ఇది నన్ను మాయలో ముంచడానికే వచ్చింది అని వెంటనే తెలుసుకుని దాన్ని అక్కడికక్కడ అది చెప్పినట్టు చేయకుండా వదిలేయాలి. అలా వదిలేస్తూ మాటికి మనసులో తోచిందంటే
నాకెందుకు, అది లేకపోయినా నేను బాగున్నాను. ఆ, అది ఇప్పుడు నాకు కనిపించింది కాబట్టి దాని పెట్టి నేను వెరివెంగళప్లా పరుగు పెడతానా? ఆ, పెట్టను. అది కనిపిస్తే ఇంకా దానికోసం పోవడమేనా నేను? ఉమ్, కనిపించినప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. ఉమ్, ఓహో, అది వినిపించిందా? ఉమ్, అది వినిపిస్తే నేను ఎందుకు వెళ్ళాలి? ఉమ్, అది వినిపించినప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. ఉమ్, ఇలాగ ప్రతిదీ కూడా వినిపించినప్పుడు కదా, ఉమ్, కనిపించినప్పుడు, ఉమ్, రుచి పదార్థము నీ ఎదురుగుండా ఉన్నప్పుడు, ఒక స్పర్శ నీకు అందుబాటులో ఉన్నప్పుడు, ఉమ్, ఒక మంచి వాసన నిన్ను ఆకర్షించినప్పుడు, ఉమ్, నువ్వు లొంగకుండా ఇంతకు ముందు ఇవి లేవు, లేకపోయినా నేను బాగున్నాను కదా. ఆ, ఇప్పుడు వాటి కోసం నేను ఎందుకు పరిగెత్తాలి? ఉమ్. అంతకు ముందు ఉన్నావు కదమ్మా. ఉన్నాను. మరి ఇక్కడే అవి అయ్యో ఉన్నాను కాబట్టి అవి అది వస్తే వాటితో వెళ్ళకుండా ఉండటమే మనం. కాదు, అవి కనిపిస్తే వాటి వెంట నేను ఎందుకు వెళ్ళాలి అని ఆ, ప్రశ్నించుకోవాలి. అవును. ప్రశ్నించుకోగా పిలిస్తే చాలు, ఆ, కనిపిస్తే చాలు, వినిపిస్తే చాలు వెళ్ళిపోవడమే, లోపల అనిపిస్తే చాలు చేసేయడమే. ఉమ్, అవి చేయకపోతే నేను బాగానే ఉన్నానుగా, ఆ, నాకేం నష్టం వచ్చింది? నేను అలా. మరి వాటి వల్ల నేను ఎందుకు చిక్కుకోవాలి ఉమ్, అని వివేకవంతంతో ఏవి పంచ జ్ఞానేంద్రియ విషయాలు, అలాగే గతాలలోని మనకు అనేక ఆలోచనలు ఏవి కలిగిన అవి కలగక ముందు నేను హాయిగా ఉన్నాను. అవి కలిగితే వాటి వెంట నేను ఎందుకు వెళ్ళాలి ఉమ్, అని నువ్వు మాటి మాటికి నిన్ను నువ్వు నిలవరించుకోవాలి వాటితో చేరకుండా. అదే వాటిని మనం తెగ నరకడం అంటే. అది అర్థమైంది? తేలిగ్గా అర్థమైందా నీకు? అర్థమైంది, తేలిగ్గా అర్థమైంది. అందుచేత సద్బుద్ధి లేనివాడే పలుతెరుగులా తోచు విషయ మార్గమును ప్రవేశించేవాడు. ఇటువంటి సద్బుద్ధి లేక ఎక్కడ ఏది తోచో దాని వెనకాల తిరిగేవాడు ఆ, మరీ మరీ దుఃఖమును అనుభవించి చెడిపోతాడు. ఉమ్, ఏం సుఖం అనుకుంటున్నాడు వాడు, వాడికి తెలియడం ఆ, లేదు. హ, అయ్యి బానే ఉంది కదా, చక్కగా ఎంజాయ్ చేశాం కదా, ఉమ్, హాయిగా గడిపాం కదా అనుకుంటాం. ఉమ్, కానీ నా ఆయువు పోయింది కదా అని నీకు తెలియట్లే. ఉమ్. తెలుస్తుందా? అలా తెలియదు, ఎంజాయ్ అంటే అంతే. కొంచెం ఖాళీగా ఉంది, ఇంతసేపు ఏదో సంసారంలో పడ్డాను, ఈ ఖాళీ ఉన్న సమయాన్ని ఆ, నేను నా ముక్కులో శ్వాస ఉంచే ఈశ్వరుని తలుచుకుంటాను, ఉపయోగపెట్టుకుంటాను ఉమ్, అని అనుకోదు. ఉమ్, అనిపిస్తే వాడు ఎప్పుడో బాగుపడిపోతాడు. అది మళ్ళీ అక్కడ విషయాలునే వాటిల్లో వెంట తిరిగి ఆనందించాను అనుకుంటున్నాడు. బానే ఉంది కదా, నాకేం దుఃఖం వచ్చింది, ఆ, నేను ఎంజాయ్ చేశాను కదా అనుకుంటాం. ఉమ్, చేసి కానీ ఆ ఎంజాయ్ చేసే సమయంలో, చేశాను అనుకుంటున్న సమయంలో ఎన్ని నీ లోపల వచ్చి చేరుతున్నాయో, అంతే కాకుండా నీ ఆయువు వెళ్ళిపోయింది కదమ్మా. ఆ, ఎవడిస్తాడు నీకు? ఎవరెవరు. కొంచెం ఖాళీ దొరికినా ఆ ఖాళీలో పరమాత్మ అని ఆయన్ని తలుచుకోవడానికి, నీకు ప్రాణాన్ని ఉంచుతున్న వాడిని తలుచుకోవడానికి, నీ గుండెను కొట్టించి జీవింపచేస్తున్న వాడిని తలుచుకోవడానికి వాడుకున్నవాడు కృతకృత్యుడవుతాడు తప్ప, ఆ, అవకాశం దొరికిందంటే చాలు ఇంద్రియ విషయాలలోనికి వెళ్ళి వాటిని ఎంజాయ్ చేస్తూ కాసేపు హాయిగా సంతోషంగా ఉన్నాం, మాకేం దుఃఖం కలిగింది అనుకునే వాళ్ళందరూ కూడా కోరి దుఃఖాన్ని తెచ్చుకున్నట్టు. వదిలించుకుంటున్న వాళ్లే. ఎందుకంటే వాళ్ళకి అంతరార్థాలు తెలియడం లేదు. అవునమ్మా. ఇది వెళ్ళిపోతుంది, ఒక క్షణం కూడా ఎవరు ఇవ్వరు, ఉమ్, ఈ విషయాలు దొర్లితే నాకు ఒరిగిందేముంది, ఉమ్, ఈ ప్రాణం పోయేటప్పుడు మరొక శరీరంలోకి వెళ్ళి తప్పదు, అప్పుడు ఆ నరకాన్ని అనుభవించవలసి ఉంటుందని జ్ఞానులు చెప్తున్నారు. కాబట్టి నాకు ఇవ్వబడిన వాయువుని ఇంతకాలం వృధాగా ఏమాత్రము నాకు ఉపయోగపడిన విషయాల పట్ల, ఉమ్, నన్ను ఉద్ధరించని వాటిని తెలుసుకోవడానికి పొందడానికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప, కొంచెం సమయం దొరికినా నా హృదయంలో ఉన్న ఈశ్వరుని స్మరించుకోవడానికి నేను వాడుకుంటాను ఉమ్, అన్న జ్ఞానం కలిగితే వాడు ఎప్పటికైనా బాగుపడతాడు. అవును. అవకాశం దొరికితే చాలు విషయాల్లో తిరుగుతాను అనుకున్నాడు వాడు ఆయువుని వాడే గోతిలో పోసుకుంటున్నాడు, ఇంకంతే. అందుకే ఈ పుస్తకం చెప్పే ముందే వివేకవంతుడికి, ముముక్షువైన వాడికి చెప్పు, ఆ, అడగని వాడికి, అర్థం చేసుకోని వాడికి, పట్టించుకోని వాడికి దీనికి చెప్పినా వృధాయే, నీ నోరు శ్రమ అని చెప్పేశాడు ఆయన. అవునమ్మా, అవును, నిజమే. అదే మరి. అందుచేత సుబుద్ధి గలవాడు, సద్బుద్ధి లేనివాడు పలుతెరుగులా తోచుచున్న విషయ మార్గమును ప్రవేశించువాడు మరీ మరీ దుఃఖాన్నే అనుభవించేవాడు చెడిపోతున్నాడు. ఉమ్,
సద్బుద్ధి గలవాడో తన యుక్తి చేత గురూపదేశ మార్గానుసారముగా వెళ్ళి సద్గతిని పొందుతున్నాడు. గురువు ఎలా చెప్పాడో అలాగే చేసుకుంటూ అతను సద్గతిని పొందుతున్నాడు. ఇది సత్యము సత్యము సత్యము. వారు ఎవరిని మోసగించక్కర్లేదు. అంటే ఆర్తి కలిగినటువంటి శిష్యుడికి అనుభవం కలిగిన గురువు చెప్తున్న నిజమైన సత్యం ఇది. కనుక నీకు ముక్తిని చెందడానికి ఇష్టమైతే ఉంటే విషయాలను విషములాగా అతి దూరంగా త్రోచివేయి. అది విషయాల్ని విషంలాగా వదిలేయాలి. ఆ, ఎంతమంది చెప్తారో వాక్కులు, ఉమ్, మరి ఏవి నువ్వు వదిలేస్తున్నావా? ఉమ్, నాకేం అమృతంలాగా వాటిలో పడి దొల్లిపోతున్నాను. అది చూసుకోరు. ఉమ్, అదే మాయ. నీకు నిజముగా మోక్షం చెందాలనే కోరికే ఉంటే ఉమ్, విషయాల్ని విషంలాగా అతి దూరంగా త్రోసివేసి ఉమ్, సంతోషము, దయ, క్షమ, ఆర్జవము, శాంతి, దాంతి మొదలైన సద్గుణాలను అమృతంలాగా ఎప్పుడు చేసుకోవాలి. ఉమ్, ఎంతసేపు సంతోషంగా ఉండాలి. ఎంతసేపు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే విషయ చింతన మీదకి వెళ్ళవో ఆ, చెడ్డారని నీ దగ్గరికి రాదు గనక ఉమ్, వాటి వాటి మీద నీ మనసుకి ఏ భావాలు రావు గనక నువ్వు హాయిగా శాంతిగా అంటే సంతోషంగా ఉండడం అంటే ఆ, నీకు మనసులో ఏ కలత లేకుండా ఉండడం. అది సంతోషంగా ఉండాలి. దయా క్షమ కూడా ఉండాలి. దయ అంటే ఎవడో దీనుడి మీద దయ చూపించు అని కాదు. ఉమ్, దయ అంటే ఏమిటి? ఏదైనా నిన్ను ఆశ్రయిస్తే వారి పట్ల నీవు పరుషంగా ఉండకు, ఉమ్, అంతే. వీలైనంత వరకు ప్రేమగా, ఉమ్, వాళ్ళకు బాధ కలగకుండా ఉండేలాగా ఇతరులకి మృదువుగా మధురంగా చెయ్యగలిగితే సహాయం చేసి ఉండడం. ఉమ్, అలాగే క్షమ, ఇతరుల తప్పుల్ని లాగి పీకి శంకినీలాగా పట్టుకోకుండా ఆ, క్షమించు. ఆర్జవం అంటే రుజుమార్గం. ఆ, ఊరికే పనికి మాలిన అసత్యమైన అబద్ధాల మాటలు మాట్లాడు, ఆ పనులు చేయకు. ఉమ్, అదే రుజుమార్గం. శాంతి, దాంతి. శాంతి అంటే నిర్మలత్వం, దాంతి అంటే ప్రకాశం. ఉమ్, హాయిగా ప్రకాశమానంగా ఉండు. మూర్ఖులాగా చీకటి గుహలో పడినటువంటి గబ్బిళ్ళలాగా ఉండకు. ఆ, ప్రకాశంగా నీ మనసు ఉంచుకో. శాంతిగా ఒక తలంపు లేకుండా అక్కర్లేని విషయాలను తలంచుకోకుండా ఉంచుకో. ఉమ్, ఇది సద్గుణాలు. ఉమ్, కాబట్టి విషయాలను విషయంలాగా వదిలేసి సంతోషాన్ని, దయని, క్షమని, మరి ఆర్జవాన్ని, శాంతిని, దాంతి సద్గుణాలని అమృతము వలె ఎప్పుడూ చేసుకుని దేహాభిమానము చెయ్యబడు సకల కార్యములను వదిలేసి నేను దేహం అనుకుంటూ దీనికోసం నేను నాది అనుకునే సకల కార్యాలను వదిలేసి ఉమ్, అవిద్యా కార్యముకు బంధమును తెంపుకొనుటకు రేయింబవళ్ళు ప్రయత్నం చేయుము. ఈ దేహం నేను, ఇది నాది అన్న భావన వదిలేయి. ఆ, దీని చేత చేయబడే పనులు, దీనికి సంబంధించినవి ఏదైనా సరే నేను కాదు, నాది కాదు అని త్యాగభావంతో ఉంటూ ఉమ్, నీవు సకల కార్యాలులోను నేను నాదిని వదిలేసి ఆ, రేయింబవళ్ళు కూడా వీటితో నీకున్న సాంగత్యాన్ని, బంధాన్ని తెంపుకోవడానికే ప్రయత్నించే. వాటికి దూరంగా ఉంచు, వాటిని దూరంగా ఉంచు. ఉమ్, పట్టుకొని కౌగిలించుకోకు. ఆ, ఈ తనువ పరార్థం అవుతోంది. పృథివీ, అగ్ని, మృగము, పక్షి మొదలగు వాటికి ఆహారం అయిపోతుంది. అవునా? అవును. ఏముంది, ఈ శరీరం చచ్చిపోతే ఆ, భూమిలో ఉన్నా కలిసిపోవాలి, నిప్పులో ఉన్నా కాలిపోవాలి, మృగాలో పక్షులో తినేయాలి. అంతే. దాన్ని నువ్వు ఇంత మోహంతో నేను పట్టుకుంటున్నావు. ఉమ్, అదొకప్పటికి ఎలా గుర్చొస్తుంది? చచ్చాక ఇతరుల కోసం, పరుల కోసం అది మట్టిలో ఉన్నా కలిసిపోవాలి, నిప్పు కన్నా ఆహుతి అయిపోవాలి. అవునా? అవును. పక్షులో తినేయాలి. ఆ, అవును కదా? అవును. మరి అట్టి ఎవడైతే తన్ను తాను మరిచిపోయి దేహమును నేను నేను అని అభిమానించి చక్కగా పోషింపదలుచుకున్నాడో ఆ,
దీని పోషణ, దీని రక్షణ, దీని సౌభాగ్యం, దీని సౌందర్యం, దీని అందం కదా, దీన్ని పోషించుకుంటూ ఉన్నాడో వాడు ఆత్మహంతకుడే అవుతున్నాడు, తన్ను తాను చంపుకున్నవాడే అవుతున్నాడు. శరీర పోషణ ఎందు బుద్ధి గలవాడై ఎవడు ఆత్మను శరీర పోషణ ఎందు బుద్ధి గలవాడు వాడే ఎవడు ఆత్మను నిశ్చించుచున్నాడో వాడు మకరమును దూలమని తలంచి దాన్ని సాధనంగా చేసుకుని నదిని దాట ఇచ్చగించుతున్నవాడు లాంటి వాడే. ఓ పక్కన శరీర పోషణ మీద చెప్పలేనంత ఇచ్చా, రక్షించుకోవడం, దీన్ని పోషించుకోవడం, దీన్ని సుఖపెట్టుకోవడం అనేటువంటి ఇచ్చగలిగి దేహం అనేటువంటి మోహాన్ని గట్టిగా పెట్టుకుని నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి అని అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడో వాడు ఎటువంటి వాడంటే మొసరిని మరి దొంగ అనుకుని దాని మీద ఎక్కువ కూర్చుని అవతలి ఒడ్డుకి వెళ్ళాలి అనుకునేలాంటి వాడు. ఎప్పుడూ కూడా ఈ దేహంని ఇక్కడ మొసలితో పోల్చారు కదా. దీనిని ఏమనుకుంటున్నానండి, నేనే ఇది ఎంతో నాకు సురక్షితంగా ఉంచుతుంది నన్ను, ఆహా అనుకుంటూ దీన్ని ఇంత కౌగిలించుకొని నేను మోక్షాన్ని పొందాలంటే ఎలా పొందగలుగుతాను? మొసలిని దొంగ అనుకుని నదిని దాటగోరుతున్న వాడి వలే దేహాదుల యందున్న మోహమే ముముక్షుడికి గొప్ప మృత్యువైపోతుంది. దీని మీద మోహం పెట్టుకొని ముక్తి కావాలన్న వాడికి అది మృత్యువే అవుతుంది తప్ప మోహం పోదు. మరి కానీ మనం దీన్ని కౌగిలించుకుంటాం, మృత్యు వస్తే నువ్వు వస్తావు కదా, నీ మొహానికి ఇంక మోక్షం ఎలా వస్తుంది? ఎంత చెప్పినా అర్థం అవ్వడం లేదు, అర్థమైన ఆచరణకు రావడం లేదు. ఎవడు ఈ మోహంని జయిస్తాడు చక్కగా నిత్యానిత్య వస్తు వివేకంతో గురుదేవుడు చెప్పిన మాటని సూక్ష్మ బుద్ధితో గ్రహించి, అవును కదా అంటే నీకు నువ్వే చెప్పుకోవాలి, నీకు నువ్వే చెప్పుకోవాలి కాదు కదా, ఇది వేడి ఉంటుంది రేపు ఉండదు కదా, ఈ సుఖాలు ఈ దుఃఖాలు కూడా ఈ కష్టాలు నా వాళ్ళు అన్నవాళ్ళు కూడా ఎవ్వరూ నా వెంట రారు కదా, ఇక్కడ నాదన్నది ఏదీ లేదు కదా, దీని మీద నాకెందుకు మోహం, దీని మీద నాకెందుకు తాపం, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నాకు చేస్తారని ఎందుకు నాకు ఆశ, దీనికి ఏది ఇవ్వబడాలో అది ఇవ్వబడుతుంది, ఎప్పుడు పోవాలో అప్పుడు పోతుంది, ఎలా జరగాలో అలా జరుగుతుంది. అది ఖచ్చితంగా ముందు వెళ్ళిన వాళ్ళని చూసి మనం తెలుసుకుంటున్నాను నేను. కాబట్టి దీని మీద నాకెందుకు మోహము, దీని యందే ఉన్నటువంటి నా నిజస్వరూప పరమాత్మతో నేను సదా ఉందునుగాక అని మాటికి నువ్వు చెప్పుకుంటూ, నువ్వు కాని దానిని నీ భావనతో మాటికి తొలగించుకుంటూ నీ స్వరూపాన్ని మననం చేసుకుంటూ ఉన్నవాడు మాత్రమే తరించగలడు. అట్టి వివేకం లేకుండా ఈ దేహాన్ని నేను అనుకుని పోషించుకుంటూ రక్షించుకుంటూ మోక్షాన్ని పొందుతాను అనుకుంటూ ఈ శాస్త్రాలు ఆ శాస్త్రాలు జరిగిన గొప్ప జ్ఞానిని అనుకుంటూ తను తాను మోసం చేసుకుంటున్నవాడు, మొసలిని దొంగ అనుకుని నదిని దాటాలనుకునే మూర్ఖుడు లాంటి వాడే. ఎవడు ఈ మోహాన్ని జయించిన వాడో వాడే మోక్ష పదవిని పొందుతాడు. కనుక పోయి విషుడా, దేనిని జయించి మునీశ్వరుడు ఆ పరమ పదాన్ని సర్వవ్యాపక బ్రహ్మ పదవిని పొందారో, దేన్ని జయిస్తే ఆ బ్రహ్మ పదవిని గతంలోని మునీశ్వరులు పొందారో ఆ దేహ దారాసుతుల మీద వ్యామోహాన్ని నువ్వు గెలువు. దేహం మీద, ధారాసుతు భార్యా బిడ్డల మీద, ఆస్తిపాస్తుల మీద ఉన్న మోహమే దీనికి కారణం. వాటి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి గెలవడమే, ఇంకా విడిచిపెట్టడం ఏంటి, విడిచిపెడితే మళ్ళీ వచ్చి అంటు పెట్టుకుంటాయి, దాన్ని తెంపేయి. తెంపే అంటే వాళ్ళని చంపేయడం కాదు, వాళ్ళని తిట్టేసి వాళ్ళని దూషించడం కాదు, మీరు తాత్కాలికంగా నా వారి వలె ఉన్నారంటే. ఈ గృహము కూడా నాకు భగవంతుడిచ్చిన ఆవాసమే గాని నాది కాదు. ఆస్తులు, ఐశ్వర్యాలు, ఈ భోగాలు, ఈ ధనాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఈ దేహం ఉన్నందుకు తాత్కాలికంగా నేను వాడుకోవడానికి ఇచ్చాడంతే. ఈ దేహం వదిలిపెట్టిపోయాక అవన్నీ కూడా నన్ను వదిలేస్తాయి. అలాగే భర్త గాని, బిడ్డలు గాని, బంధువులు గాని వీళ్ళందరూ తాత్కాలికముగా అంటే నాటకంలో పాత్రదారుల వంటి వారే తప్ప వీరితో నాకు నిజమైన బంధము లేదు.
నిజమైన బంధం ఉందా? ఏముంది, ఏం లేదు. మరి నిజమైన బంధం ఉందని కదా కౌగులించి చచ్చిపోతున్నావు. ఆ, ఇది అంతే. వాళ్ళందరూ వదిలిపెట్టి ఎక్కడికైనా పొమ్మన్నారా? ఉమ్, ఇది ఇప్పటికి ఇంతే, అంతే. అంతే అని ఎవడైతే మరి దేన్ని జయించి మునీశ్వరుడు, దీన్నే జయించడం అంటే. ఆ, అందరూ ఉంటారు, అవును. అన్నీ ఉంటాయి, కానీ ఇది తాత్కాలికాలుగా దేహం వచ్చింది గనక భగవంతుడు మనకి వాడుకోవడానికి ఇచ్చాడమ్మా. అది, మన అచ్చంగా ఇచ్చేలేదు ఈశ్వరుడు, నీ ప్రారంధాన్ని బట్టి నీకు వాడుకోవడానికి ఇచ్చాడు. ఇంత విన్నా ఎంత దరిద్రంగా ఏమిటో మరి మరి అంత కాదు, వ్యామోహాలు. ఇది మీ మాట వినండి, ఇవి నీకు వాడుకోవడానికి ఈశ్వరుడు ఇచ్చాడు. ఆ, దాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ ఆ వస్తువు ఆయనకి ఇచ్చేయాలి. ఆ, నీది నాది అని నువ్వు మూట కట్టేసుకున్నా నువ్వు దాన్ని వెంట పట్టుకెళ్ళలేవు. ఆ, నీకు నీ కర్మను బట్టి నీకు వాడుకోవడానికి ఇచ్చాడంతే, అంతే. నీకు ఉపయోగపడడానికి వాళ్ళని ఇచ్చాడంతే. అంతే, నువ్వు వాళ్ళకి నువ్వు ఉపయోగపడడానికి మాత్రం ఇచ్చాడంతే. అంతే. ఆయన ఎంత చేయిస్తాడో అంతవరకే చేయగలవు, అంతకంటే నువ్వు చేయను లేవు. అంతే, చేయలేదు. కాకపోతే దీని మీద ఏమిటి నీకు ఇంత వ్యామోహం? ఉమ్, ఉంచుకో వాడుకోమ్మా, ఉమ్, వద్దండం లేదు. అవును. సొంతం చేసేసుకోవాలనుకోకి ఎప్పటికీ అది నీకు సొంతం అవ్వదు. అవునా? అవును. ఆ ఇల్లు సొంతం అనుకున్నారు, సొంతం అనుకున్నారు సర్వేశ్వరరావు గారు. ఆ, ఏది ఉమ్, వెళ్ళిపోయారు, అలా ఇల్లు వాకి అలాగే పడింది. అంతే. తర్వాత ఆ సత్యనారాయణరాజు గారు ఉమ్, సొంతం అని దొల్లారు ఉమ్, కదా. ఆ, ఏది ఇల్లు అలాగే పడింది, కుకుడి ఎవరికో సొంతం, అది అలాగే పడి ఉంటుంది, వెళ్ళిపోతారు. ఏమిటి వ్యామోహం? ఉమ్, ఎవరికండి? మీకు నాకు మాత్రం ఎందుకు ఇవన్నీ? అవును. మనకి ఈశ్వరుడు మనకి ఎంత అర్హత ఉందో దానిని మనం వాడుకోవడానికి ఇచ్చాడు. మనం వాడుకున్నంత మాత్రమే మన ప్రాప్తం. ఉమ్, నువ్వు వాడుకోవాలని ఎంత ఉంటే ఎందుకు? అవును. కోటి భవనాలు ఉన్నాయి అక్కడెక్కడో, ఉమ్, కానీ ఆ ఇంట్లో నువ్వు కాలు కూడా పెట్టవు, ఉమ్, అది ఎలా ఉందో కూడా చూడవు. నాది 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 అనుకుంటే నీకేమిటి దొరుకుతుంది? అంతే. నువ్వు చిన్న గదిలో ఉన్నా దాన్ని నువ్వు వాడుకుంటున్నావు, ఉమ్, దానివల్ల నీకేదైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఉంది 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 అనుకుంటే నీకేమిటి? నీకేం ఉపయోగం? అది అర్థం చేసుకోండమా. అవును. అది కూడా నీకు ఎంత అర్హత ఉందో అంతే నువ్వు అనుభవించగలవు. అంతే. అంతకు మించి నీకు ఎంత ఉందో నువ్వు అనుభవించగలవా? అవును. నీకు ఏది ప్రాప్తమో వారే నీకు ఆ సమయానికి ఉపయోగపడగలరు. ఉమ్, నీకు 1,000,000 మంది బంధుజాలం అంటే ఎవడొస్తే నీకు ఉపయోగపడతాడు. ఉమ్, కాబట్టి ఎవడైతే వివేకవంతుడై విజ్ఞానవంతుడై ఏ ఒక్కరికో చెందిన వాడును, వీళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళనేటువంటి మోహం లేకుండా అందరికీ చెందిన ఆ పరమాత్ముణ్ణి ఎవరు సదా స్మరిస్తూ ఉంటారో వారికి నువ్వు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆయన ఆశతో ప్రార్థిస్తే అందరూ తానే అయినను రక్షిస్తాడు. అందుకే ఎన్నోసార్లు చెప్తాను, సర్వతః పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అన్ని పాదాలలో, అన్ని హస్తాలలో, అన్ని ముఖాలలో, అన్ని మనస్సుల్లో నేనే ఉన్నాను, వాసుదేవుణ్ణి వ్యాపించి ఉన్నాను. అట్టి నన్ను సదా సదా స్మరిస్తూ ఉన్న వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా వాళ్ళు నన్ను రక్షిస్తారు, నన్ను కాపాడుతారు అనేటువంటి నీ వాళ్ళన్న వాళ్ళుగా నీ ఆస్తి పాస్తుల ఐశ్వర్యాలు గాని ఉపయోగపడని చోట నిన్ను రక్షించేవాడు ఎవడున్నాడు? నిన్ను కాపాడేవాడు ఎవడున్నాడు? కాబట్టి సదా 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 పరమాత్మని స్మరిస్తూ ఉంటే ఆ స్మరణకి అన్ని పాదాల్లో నేనే ఉన్నాను కనుక వెంటనే నేను ఏదో ఒక శరీరాన్ని తీసుకుని నిన్ను రక్షించేవాడిగా వచ్చేస్తాను, ఏదో ఒక చేతులతో నిన్ను కాపాడుతాను, ఏదో ఒక ముఖంతో నిన్ను రక్షిస్తాను. అన్నీ నావేగా. ఆ సమయానికి ఏది అవసరమో దాన్ని నేను ధరించి దాల్చి నిన్ను రక్షిస్తానని చెప్తున్నాడు. మరి ఏమిటి? మరి ఎవరుంటారు ఆ సమయంలో? ఎవరైనా ఉండరు, నా వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారా? రక్షిస్తారా? మరి అప్పుడు రక్షించిన వాడు ఎవడు? వాడే నిజంగా నీవాడు. మరి అటువంటి వివేకం ఉంటే వ్యామోహాలు ఎందుకుంటాయి చెప్పండి? దూరదృష్టి, వివేకము, సూక్ష్మ బుద్ధి లేక ఏదో పెద్ద ఘనకార్యం అనుకుంటున్నారు. అందుచేత
గృహస్థుడిగా ఎవరైతే శరీర పోషణ ఎందే ఉంటారో వారు మకరం దారువని దాటాలనుకుంటున్నారు. ఎవరైతే సర్వమును జయించిన మునీశ్వరులు విష్ణు పదమును సర్వ వ్యాపక బ్రహ్మ పదవిని చెందారో వారు దేహధారా స్థితుల మీద వ్యామోహాన్ని గెలిచిన వారు. నీవున్న మోక్ష పదాన్ని అలాగే చేసి పొందగలుగుతావు. అలా చేసి నువ్వు పొందగలుగుతావు. ఎందుకంటే చర్మము, మాంసము, నరాలు, మేధస్సు, మధ్య అస్తులతో కూడిన మూత్ర పురీష మలముల చేత పూర్ణము అయిన ఈ దేహము మిగుల నింజమైనది అని గ్రహించు. జన్మాంతర కర్మానుసారంగా ఇదిగో ఈ పంచీకృత స్థూల మహాభూతాల చేత ఉత్పన్నమైన ఈ స్థూల దేహము గృహస్థునికి గృహము లాంటిది కదా. ఇల్లు గలవాడు ఇంటిలో ఉండడానికి పడుకుంటాడు. గృహస్థుడికి గృహం ఎలాగో కదూ, దేహములో ఉన్నవాడికి ఈ దేహం అలాగా. ఇంటిలో ఉన్నావు, దేహం ఇంట్లో ఉంది. దేహానికి ఇల్లు కావాలి, నీకు ఇల్లు దేహం. నీ ఇల్లు దేహం, నీ దేహం అనే ఇంటికి ఇవి పైన బయట ఉన్న ఇల్లు. అవునా? అవును. గృహస్థుడికి గృహంలాగా మరి ఈ పంచీకృతమైన మహాభూతాల చేత తయారైన స్థూల దేహం గృహస్థుడికి గృహములాగా భోగములను ఆత్మయందుండి అనుభవించడానికి ఒక భోగాలయమై ఉన్నది. లోపల ఉండి విషయభోగాలను అనుభవించడానికి ఒక భోగ ఆలయమై ఉంది. ఎందుకంటే దీనిలోనే విషయాలను అనుభవించడానికి కావాల్సిన అవయవాలన్నీ ఉన్నాయి గనక. అవునా? భోగాలయమై ఉంది. దీని అవస్థలు, ఈ స్థూల శరీరపు అవస్థ ఎప్పుడుంటుంది అంటే ఈ స్థూల శరీరము జాగ్రత్త అంటారు. జాగ్రత్తలో ఉంటుంది, ఇది మెలకువలో ఉంటుంది. అవును. కాబట్టి అది సత్యందన వననాది వనితాది నానా విచిత్ర స్థూల రూప భోగ పదార్థాలని బాహ్య ఇంద్రియాల చేత ఆత్మ తానే అధ్యాసము చేత ఈ దేహమును కూడి అనుభవించు కాలమును జాగ్రత్త అవస్థ అంటారు. ఆత్మ అంటే నేను కదా. నేనే ఈ చందన వనితాది భోగాల చేత, నానా రూప విచిత్ర భోగ పదార్థాల చేత, ఈ బాహ్య ఇంద్రియాల చేత ఆత్మ అయిన తానే అజ్ఞానం వల్ల ఈ దేహమే నేను అనుకుంటూ ఈ దేహంతో చేరి ఇగో ఈ ఇంద్రియ విషయాలను అనుభవిస్తూ ఉన్న కాలాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. ఇప్పుడు మనమేగా ఈ అవస్థ ఎందే స్థూల దేహము తెలియబడుతుంది. మెలకువలోనే స్థూల దేహము, ఆ స్థూల దేహమునందు ఆత్మస్వరూపుణ్ణి తెలివై ఉన్న నేను ఈ దేహమే నేను అనుకున్న అజ్ఞాన భావంతో ఈ ఇంద్రియాల ద్వారా ఈ స్థూలముగా కనపడే బాహ్య జగత్తులోని భోగ భాగ్యాలను అనుభవిస్తూ అదే సత్యం అనుకుంటూ జరుగుతున్న ఒక అవస్థ ఇది మెలకువ. ఇది సత్యమా చెప్పండి? సత్యం కాదు, ఇది అవస్థ. మెలకువ కదా. మెలకువ ఎల్లకాలము మెలకువే ఉందా ఎవరికైనా? అవస్థ మాత్రమే, స్థితి కాదు. స్థితి కాదు, అవస్థ. ఇది అంటే వచ్చిపోయేది. ఈ మెలకువలోనే ఈ స్థూల శరీరము, ఈ భోగము, ఈ భాగ్యము, ఈ ఇంద్రియాలు, ఈ లోకాలు, మగుళ్ళు, పెళ్ళాలు, పిల్లలు, ఇవన్నీ ఈ మెలకువ ఉన్నంతసేపే. జాగ్రత్త అది ఈ స్థూల ఈ అవస్థ ఎందే స్థూల దేహం తెలియబడుతుంది. దీనిని ఆశ్రయము చేతనే పురుషుడికి బాహ్య సంసారమంతా కలిగింది. ఈ దేహం నేను అని దీన్ని కౌగులించుకోవడం చేతనే పురుషుడికి ఈ బాహ్య ప్రపంచ వ్యామోహ వ్యవహారం కలిగింది. అవునా? జన్మము, వృద్ధి, జర, మరణాదులు ఈ దేహానికి, స్థూల దేహానికి ధర్మాలు ఏమిటి? పుట్టడము, పెరగడము, పుట్టడము, చావడం. అంతేనా? అంతే. అవి దీని ధర్మాలు. శౌశవ, కౌమార, యవ్వన, వార్ధక్యాలు దీనికి అవస్థా భేదాలు. బాల్యంలో ఒకలాగుంటుంది కదా, కొంచెం ఎదిగని వయసులో ఒక రకంగా ఉంటుంది, యవ్వనంలో ఒకలాగుంటుంది,
ముసలితనంలో ఒకలా ఉంటుంది. ఉమ్, అదిగో దీనికి అవి ధర్మాలు, ఈ అవస్థలో భేదాలు. ఉమ్, కాబట్టి వర్ణాశ్రమాదులు నియమాలు, ఉమ్, వర్ణము ఆశ్రమము నియమాలును కదా, కులాలు గోత్రాలు కదా, గృహస్థాశ్రమము ఏదో సన్యాసాశ్రమము నియమాలును. ఉమ్, పైగా మాన అవమానాలు దీనికి విశేషాలు. ఉమ్, జన్మలో మానాలు అభిమానాలు, మానాలు గౌరవాలు అగౌరవాలు, జయాలు అపజయాలు, రాగాలు ద్వేషాలు, ఈ అవస్థలో ఈ మెలకువలో కలిగే విశేషణాలు. ఉమ్. ఇవన్నీ సహజంగా కలుగుతున్నాయా లేదా మనకి మెలకువలో? కలుగుతున్నాయి. స్థూల దేహము రోగాలన్నిటికీ ఆలవాలమైన చోటు. ఆ, అన్ని రోగాలు దీన్ని తేలికగా ఆక్రమించేస్తాయి. ఉమ్, రోగాలన్నిటికీ రావడానికి అవకాశం ఇచ్చే చోటే ఈ స్థూల శరీరము. దాని మీద ఎంత మోహం మనకి. ఉమ్. ఎప్పుడు మెలకు మెలకువలోనే. అంతే, మెలకులోనే. ఆ, అదండి దీని దీని భోగం, దీని వైభోగం, దీని విలువ అర్థమైందా? ఆ బుద్ధి రావాలి. ఇక శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము ఇవి శబ్దాది పంచ విషయ పంచకాలు కదూ. ఇవి ఈ విషయ పంచకాలని ఎరుగుట చేత వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. శబ్దస్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ కూడా ఈ విషయ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయాలను తెలుసుకోగలుగుతున్నాయి గనక జ్ఞానేంద్రియాలు అంటారు వాటిని. వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థ ఇవి వచనాది క్రియలు చేస్తూ ఉంటాయి గనక కర్మేంద్రియాలు అంటారు. ఇవి క్రియలు చేస్తూ ఉంటాయి. చేతులు, కాళ్ళు, వాక్కు అంటే మాట్లాడడం, అలాగే మలమూత్ర విసర్జన పనులు చేస్తూ ఉంటాయి గనక మరి కళ్ళు, ముక్కు, నోరు ఏ పనులు చేయవు, అన్ని గ్రహిస్తూ ఉంటాయి కనుక జ్ఞానేంద్రియాలు అన్నారు. కాళ్ళు, చేతులు, నోరు కదా, మల విసర్జన, మూత్ర విసర్జన ఈ పనులు చేస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని కర్మేంద్రియాలు అన్నారు. ఇక అంతఃకరణ ఒకటి ఉంది, అది ఒక్కటే అయిన లోపల దీని లోపల అది ఒక్కటే అయినా సంకల్ప వికల్పాది వృత్తి, వస్తు నిశ్చయ వృత్తి, అభిమాన వృత్తి, పదార్థానుసంధాన వృత్తి అని వృత్తి భేదం చేత క్రమముగా ఒకే అంతర ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 విధాలుగా పనులు చేస్తూ ఉంటుంది. వస్తువు ఒకటే. స్వర్ణము, జలము మొదలగునవి వృత్తి భేదము చేత నానా రూపాలు చెందినట్లు బంగారం ఉంది, అది అనేక అనేక ఆభరణములుగా మారి కనిపిస్తుంది. అవునా? అవును. ఎన్ని ఆకారాలుగా ఉన్నా అది బంగారమే. అలాగే నీరు అలలుగా బొడగలుగా అనేకంగా కనిపిస్తుంది, ఎన్నిగా ఉన్నా అది నీరు మాత్రమే అయినట్లు ప్రాణము ఒక్కటే. తన ఒకే ప్రాణమే అయినా మనకు ఒకే ప్రాణం ముక్కులోకి వెళుతోంది. అదే ప్రాణము తన వృత్తి భేదం చేత ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులుగా 5గా ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు ప్రాణమని ఒక్కటే వెళుతుంది, అది అక్కడ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులుగా వెళ్ళి ఆయా పనులు లోపల శరీరంలో జరుగుతున్నాయి. మాట్లాడడము, కదలడము మన శరీరం చేస్తోందంటే ఆ ప్రాణం యొక్క చలనం వల్లనే. అది మనకి మరి అపాన వాయువు వస్తున్నా ముక్కులోంచి వచ్చింది అపాన వాయువే, ఆసనంలోంచి వెళ్ళింది అపాన వాయువే. వాయువు వస్తున్నా అది బయటికి వెళ్ళిపోయేదాన్ని అపానము అంటారు. అలాగే ఆహారం జీర్ణం అవడానికి ఒక వాయువు, అలాగే శరీరం అంతా రక్తం ప్రసరింపజేయడానికి అక్కడ దాన్ని వ్యానవాయువు ఇలా అంటారు. ప్రాణం లోపలికి వెళ్ళి 5 విధాలుగా 5 పనులు చేస్తుంది. ఒక్కటే వెళ్ళి 5 విధాలుగా శరీరంలో 5 పనులు చేస్తుంది, అందుకే పంచప్రాణాలు అన్నారు. ఒకే అంతరేంద్రియము మరి మనస్సు అన్నప్పుడు అనేక విషయాలను ఆలోచిస్తున్నప్పుడు మనస్సు అని, ఒకే విషయాన్ని నిశ్చయిస్తున్నప్పుడు బుద్ధని, నేను అహంకరిస్తున్నప్పుడు అహంకారం అని, గతించిపోయిన భవిష్యత్తులో రాబోయే వాటిని అస్తమాను తలుచుకుంటూ పోతే చిత్తమని 4 పేర్లు పెట్టారు ఒకే వస్తువు. అవునా? అలాగే ఒకే ప్రాణం శరీరంలోకి వెళ్ళి 5 పనులు చేస్తోంది కాబట్టి పంచ ప్రాణాలు. అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులని 5 పేర్లు, 5 విధాలుగా ఉంటుంది. అప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది. ఆకాశాది భూత పంచకము,
ఆకాశాది ఐదు భూతాలు కదా, పంచభూతాలు. పంచభూతాలు. శ్రోత్రాది జ్ఞానేంద్రియాలు 5, ఉమ్, వాగాది కర్మేంద్రియాలు 5, ప్రాణాది వాయువులు 5, అవునా? అవును. మనసు మొదలుగు అంతఃకరణ చతుష్టయము 4, ఆ, అవిద్య, కామము, కర్మము, ఇవి 8 కలిసి పుర్యష్టకము, ఉమ్, స్థూల దేహమని. ఆ, ఇవన్నీ కలిగితే పురి అష్టకము అని, వీటిని సూక్ష్మదేహం, వీటిని పుర్యష్టకమని, సూక్ష్మదేహమని, లింగ శరీరం అని చెప్తారు. ఉమ్, 8 నేను అంచేత ఇది ఎలాగంటే అపంచీకృత పంచ సూక్ష్మ భూతాల చేత కలిగింది. ఆ, ఇది ఆకాశాది పంచభూతాలును, ఆ, పంచ జ్ఞానేంద్రియాలును, పంచ కర్మేంద్రియాలును, ఉమ్, పంచ ప్రాణాలు. ఇప్పుడు 4 5 కదూ, ఆ, 20. 20. ఉమ్, మనసాది అంతఃకరణ అవి 4, 24. ఆ, 24ను అవిద్య, అజ్ఞానము, కామము, కర్మము. ఉమ్, 24ను 3, ఉమ్, 25, 26, 27. ఉమ్, ఇవి 8 కలిసి పురి అష్టకము. ఉమ్, మొత్తం 8 కదా. ఇవి ఏమిటి? పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అక్కడికి 3 అయ్యాయా? 15. 4 అయ్యాయి. అదే అంతఃకరణ 5 అయ్యాయి. అవిద్య 6, 7 కోరిక, 8 కర్మ. ఈ 8 కలిసి పురి అష్టకము అంటారు. 8 కలిసి పురి అష్టకము. ఈ 8 విషయాలతో కూడినటువంటి పురము ఈ శరీరం, అవునా? అనిన్ని సూక్ష్మ దేహమనిన్ని లింగ శరీరమని చెప్తారు. అపంచీకృత పంచ సూక్ష్మ భూతాల చేత కలిగిందిను, వాసనతో కూడి కర్మఫలమైన భోగములను ఆత్మ నేను అనువాడు అనుభవించుటకు సాధనముగాను ఉండునది ఈ లింగ శరీరము. ఎటువంటిది అంటే అపంచీకృత సూక్ష్మ పంచభూతాలతో కలిగింది. పంచీకృత స్థూలభూతాలతో కలవలేదు, సూక్ష్మ పంచభూతాల చేత కలిగిందిను. వాసనలతో, పంచభూతాలు కలిసి లోపల వాసనలు ఉన్నాయి, వాసనలతో కూడి ఉన్నదిను. కర్మఫల భోగాలకి కదా, ఆత్మ అనుభవించడం, నువ్వు చేసుకున్న కర్మల యొక్క ఫలితాలను అనుభవించడం కోసము సాధనగా ఉంటుంది. అదే ఈ లింగ శరీరము. అజ్ఞానం వచ్చే కలిగిన అనాది ఉపాధి అవుతుంది. అజ్ఞానం వల్ల కలిగిన అనాది ఉపాధి ఇది. ఎందుకంటే పంచసూక్ష్మభూతాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. వాసనల వల్ల నువ్వు చేసిన కర్మ ఫలాన్ని అనుభవించవలసిన అవసరం ఉంది గనక ఇదిగో ఈ అజ్ఞానం అనేటువంటి లింగ శరీరము. ఇది అనాది ఉపాధి. ఎప్పుడు కలిగిందో ఈ అజ్ఞానం, దానిలో వాసనలు ఉన్నాయి, దానికోసం ఇన్ని కావలసి వచ్చింది. దాన్ని అనుభవించాలిగా మరి. సాధనగా ఉండి లింగ శరీరం అజ్ఞానము చేయగలిగిన అనాది ఉపాధి అవుతుంది. దీని అవస్థ స్వప్నము. ఈ అవస్థ యందు మనస్సు నానా విధ జాగ్రత్త వాసనల చేత తానే కర్త మొదలగు భావమును పొంది వెలుగుతూ ఉంటుంది. దీనే స్వప్నావస్థ అంటారు. ఈ అవస్థ యందు మనస్సు నానా విధ వెలుకవలో చేసినటువంటి వాసనల చేత తానే కర్త, నేనే, మళ్ళీ అక్కడ కల్లో కూడా నేనే, నాకిలా అయింది, నాకల్లా అయింది అంటున్నావు కదా, భావాలను పొంది వ్యవహారం చేస్తూ ఉంటుంది. అప్పుడు స్వయముగా ప్రకాశించుండు ఆత్మ మనస్సునే ఉపాధిగా తీసుకుని వనర్పబడు కర్మల చేత తాకబడక వాటినన్నిటినీ సాక్షి మాత్రంగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇది నిజంగా అర్థమైతే అంత ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఈ అవస్థలో మనస్సు ఏం చేస్తుందంటే, స్వప్నావస్థలో నానా విధాలుగా జాగ్రత్త అవస్థలో చేసిన వ్యవహారాల వాసనల చేత నేనే ఇలా చేస్తున్నా, నాకే ఈ కష్టం వచ్చింది, నేనే అది చేసా, ఇచ్చేసా అనుకుంటూ మరి కట్టను అనేటువంటి భావాల చేత ఉంటుంది. ఆ వ్యవహారాలు చేస్తున్న వాడి వలె ఉంటుంది. అయితే అదే సమయంలో స్వయముగా ప్రకాశించుచుండు ఆత్మ నా నిజస్వరూపము
మనస్సునే ఉపాధిగా తీసుకుని అక్కడ ఉమ్, మనస్సునే భావాలతో కూడిన మనస్సుని అక్కడ ఉపాధిగా తీసుకుంటుంది అవును. నా తెలివి. తీసుకుని దాని చేత చేయబడు కర్మల ఆ మనసు ఇలాగా అలాగే ఇలా జరిగింది అలా జరిగింది అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా అలా ఉన్నా ఈ కష్టాల్లో ఉన్నాను అనేక 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 భావాలతో అది తిరుగుతుంటే ఆ, దాన్ని ఏమాత్రము అంటుకోకుండా ఉమ్, వాటికన్నిటికీ సాక్షిగా ఉంటుంది. ఆ, మళ్ళీ అక్కడ నేనే తెలివి స్వరూపమైన నేనే నా మనోభావాలని ఆ, కలిగి ఆ భావాలు అనేక అనేక రకాలుగా భావించుకుంటూ కష్టసుఖాలు అనుభవిస్తున్నట్లుగా వ్యవహారం చేస్తుంటే ఆ, నేనేనని మనసు చేస్తుంటే ఆ, వాటిని చూస్తూ కదా ఆ, సాక్షిగా ఉంటున్నాను మళ్ళీ అది. నేను. ఆ, ఎందుకంటే కళలో అనేక అనేక కష్టసుఖాలు అనుభవించింది నిజంగా మనస్సు, నేను కాదు. అవును. నా భావాలే కష్టసుఖాది అనుభవాలను పొందే. ఆ, అవన్నిటిని కూడా నేను సాక్షిగా చూస్తున్నాను. ఉమ్, దాన్ని పంచుకోవట్లేదు. అవి కలుగుతున్నాయి రకరకాలుగా. లేచి నేనని లేచి అవును. ఈ ఏదో పనులన్నీ. ఉమ్, పట్టుకొని ఈ పనులు చేసా ఆ పనులు చేసా వాళ్ళు ఉమ్, బాధ పెట్టారు ఇలాగా అలాగా ఈ పూజ చేసా ఆ యజ్ఞం చేసా అనుకుంటూ ఏవో ఏవో మనసు చేస్తుంటే ఉమ్, అక్కడ మనసు మరి నేనే చేస్తున్నా. జీవుని, నేనే దేహమునన్న భావం ఉంది కదా, ఆ, ఆ భావం చేసుకెళ్ళిపోతుంది అక్కడ. అది. దానికి సాక్షిగా చూస్తూ ఉంది ఆత్మ. ఎందుకంటే ఆ కళ తొలగిన పోయిన తర్వాత ఆ, ఆ సాక్షి స్వరూపమైన నేను ఉన్నాను గనుక దాన్ని ఎరిగి ఉన్నాను. అది. అవునా? అవును. అందుచేత ఈ అవస్థ ఎందు మనసు నానావిధ జాగ్రత్త అవస్థ వాసనల చేత తానే కర్త మొదలగు భావములు పొంది వెలుగుతూ ఉంటుంది. అప్పుడు స్వయముగా ప్రకాశించుచుండు ఆత్మస్వరూపమైన నేను మనస్సునే ఉపాధిగా తీసుకొని దాని చేత చేయబడేటువంటి కర్మలను ఏమాత్రము అంటక ఉమ్, వాటికన్నిటికీ సాక్షి మాత్రముగా ఉంటుంది. అర్థమైందా అనుభవం? అర్థమైంది అనేది బాడిస మొదలగునవి వడ్రంగి వృత్తికి ఉపకరణాలు కదా. బాడిస మొదలైన ఉపకరణాలుగా వాడుకుంటాడు కదా. బాడిస మొదలగునవి వడ్రంగి వృత్తికి ఉపకరణాల్లాగా జ్ఞాన రూపమగు ఆత్మ యొక్క సకల వ్యాపారాలకి ఈ శరీరమే పరికరము. అది. జ్ఞానమే ప్రకాశమే స్వరూపమై వెలుగొందుచుండు ఆత్మ యొక్క సర్వ కలాపాలు జరుగుతున్నాయి అంటే నా ప్రకాశంలో దానికి ఇదిగో అనాది అవిద్య అయిన ఈ లింగ శరీరమే పరికరం. దాన్నే వాడుకుంటోంది. నేను శరీరాన్ని అని ఎప్పుడో కలిగింది. దాన్ని ఒక పరికరంగా తీసుకున్న ఆ సన్నిధిలో అది లేచి వచ్చి ఏవో ఏవో చేస్తూ దానికి శక్తినిస్తూ దాన్ని చూస్తూ సాక్షిగా ఉంది. కళలో అంతే, మెలకువలోనూ అంతే. ఇప్పుడు నా నిజస్వరూపమైన ప్రకాశానికి ఇది ఊరికే ఒక ఆట. ఒక నేను అలా నా నుంచే లేచి వస్తుంది, వచ్చి అది అనాథ జ్ఞానం వల్ల దేహము నేను అనుకుని అనేక అనేక పనులు చేస్తుంటే నేనే చేస్తున్నానని అనుకునేది నా మనస్సు అయితే అది చేసి ఏడ్చి మొత్తుకుని అది వెళ్ళిపోయినా నేను వెళ్లకుండా నిన్న ఇలా జరిగింది మొన్న అలా జరిగిందని వాటిలన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి తెలివి స్వరూపుడు నేను ఆత్మని. నేను నిన్న మొన్నల క్రియలన్నిటినీ కూడా ఆ క్రియలు దాని ఫలితాలు ఏడుపులు అన్ని వెళ్ళిపోయినా వాటినన్నిటినీ నేను వెళ్లకుండా ఉన్న ఆత్మస్వరూపమై ఉన్నాను కాబట్టే కదా చెప్తున్నాను. అలాగే కళ కూడా, కళ ఎంతో మెలుగు కూడా అంతే. ఆ అజ్ఞానం అనేటువంటి ఆ కారణ శరీరమే ఆత్మస్వరూపమైన నాకు పరికరం. పరికరం అంతే. ఈ నేను లేచొచ్చిన వాడు ఎవడు అంటే ఊరికే నాలోనే నాకు తోచి వాడి అజ్ఞాన భావనలకు అనుగుణంగా ఏవో ఏవో చేసి వాడు వెళ్ళిపోతున్నాడు. నేను అలాగే ఉన్నాను. సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం. అవునా? మరి నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు తెచ్చావు? పుట్టలేదు, చావలేదు. ఏం గడుస్తున్నాడు అనాథ అవిద్యది. అంతే.
వచ్చి ఏదోదో ఊహించుకుని ఇల్లాగనో దేహాన్నట్టుకు ఊరేగుతూ ఉంటుంది. ఉమ్, ఊరేగి అది వెళ్ళిపోతుంది. నేను అలాగే ఉన్నాను. ఉమ్, పైగా నా సన్నిధాన బలం వల్లనే అది జరుగుతుంది. ఆ, అవునా? అవును శక్తి. నుంచే ఒక కిరణము ప్రవేశించి ఉమ్, వస్తువుల్ని ప్రకాశింప చేస్తున్నట్టు నా నుంచే నేనన్న ఒక భావన లేచి ఉమ్, మమైవాంశం అన్నాడు. అందుకే పరమాత్మ అంశయే ఉమ్, లేచి నేను దేహం అనుకుని ఏవేవో చేస్తుంది. అవును. టెస్ట్ చేసి మళ్ళీ వదిలేస్తుంది. అది రావడం, అది అనేక పనులు చేయడం, అది పోవడం ఎరిగి ఉన్నటువంటి నేను చైతన్య స్వరూపుడైన నేను రాలేదు పోలేదు, ఉమ్, దాన్ని రాకపోకల్ని ఎరిగి ఉన్నాను. అది నేను కాదు, అది నా చేత తెలియబడే పరికరం అంతే. ఉమ్. ఇంక మీకు ఇంక జ్ఞానం కలగకపోతే నేనేం చేయలేను. నా బుర్రే అవును. గోడ, నేనే నా బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. అలాగా అర్థం బాగా. ఇప్పుడు మరి దీన్ని ఏం చేస్తారండి మీరు? ఉమ్, ఎంత బాగుందంటే ఒక సినిమా లాగా మీ చేత అంతే. తెలియబడే ఒక కదా ఇది. ఆ దానికి ఏడుపులు ఏమిటి, బెడబొబ్బలు ఏమిటి, భయాలు ఏమిటి, బాధలు ఏమిటి, భయాలు ఏం కావాలి? ఎవరెవరు ఏం పట్టుకెళ్ళారమ్మా? ఊరికే కళలు. సినిమాలో బొమ్మలు కాసేపు వచ్చి ఆడారు పోయారు. మరి మీ బొమ్మ నా బొమ్మ కూడా అంతే కదా. అంతే. ఎవరు తెలుసుకుంటారండి? ఏదవ తాపత్రయం, ఏదవ గోల. అందుచేత ఈ అవస్థ ఎందు మనసు నానావిధ జాగ్రత్త అవస్థ స్వప్నము. బాడిస మొదలైన వడ్రంగి వాడి వృత్తికి కరణాలు అవడం లాగే జ్ఞానరూపముగు ఆత్మస్వరూపం యొక్క సకల వ్యవహారములకు జ్ఞానరూపముగు ఆత్మ కదూ, ఎవరు? నేనే కదూ. ఈ సకల వ్యవహారాలకి ఈ లింగ శరీరమే కారణం. అనాది అజ్ఞాన భావనే కారణం. దాని వల్లనే నేను నాది అంటూ వ్యవహారాలని సాగుతున్నాయి గాని దానిని ఎరుగుతున్న నేను అది కాదుగా. కాబట్టి ఈ లింగ శరీరమే కారణం అవుతుంది. ఈ కరణమును ఆత్మ సాన్నిధ్యము చేతనే సర్వకర్మలు చేయగలుగుతుంది. దివ్య చైతన్య ప్రకాశం లేకపోతే మహాశక్తి అంటున్నాం కదా. ఆ ఉచితన శక్తి మహాప్రకాశం తెలివి ఏదైనా అనుకోండి, దాని చైతన్య ప్రభావం వల్లనే ఈ కరణము ఈ పరికరము సర్వకర్మలు చేస్తుంది. అంతే. అలా చేయుట వల్ల ఈ ఆత్మ ఎప్పుడునూ అధికారి అయి అసంగముగానే ఉంది. మళ్ళీ అది అలా జరుగుతోందే గాని కదా. నేను అధికారినే అసంగుణయ్యే ఉన్నాను. అందుకే అసంగోహం పునః ఆనంద రూపోహం అహమేవాహం అవ్యయ అన్నాడు. నేను అలాగే ఉన్నాను. తలలో ఒకడు లేచి వచ్చేవేవో చేస్తుంటే జాగ్రత్తలో కూడా కాసేపు అన్ని చేసి వాడు వెళ్ళిపోయినా వాడిని చూసి నేను అలాగే ఎలా ఉన్నాను. మెలుకువలో ఈ దిమ్మను పట్టుకుని ఒకడు అన్ని పనులు చేస్తుంటే వాడు వెళ్ళిపోయినా నేను అలాగే ఉన్నాను. నేను లేక అవి లేవు. అవే కాసేపు జాగ్రత్త అవస్థలో ఈ స్థూల దేహం బట్టి కాసేపు ఒక నాటకం, స్వప్నావస్థలో ఆ సూక్ష్మ దేహాన్ని బట్టి ఒక నాటకం. ఆ నాటకాలన్నిటికీ ఆధారము ప్రకాశము అయినటువంటి శుద్ధ సత్స్వరూపమైన చిదాకాశమునే ఉన్నాను నేను. ఎక్కడ ఆడుతున్నాయి అవి నాటకాలు? ఒక స్టేజ్, ఒక తెర మీద కదా. అంతే. ఆధారమే నేనే ఉన్నాను. నాయందే అవి కలిగి కాసేపు ఆయా పనులు చేసి అవి పోతున్నాయి. నేను అలాగే ఉన్నాను. సచ్చిదానంద స్వరూపోహం అహమేవాహమవ్యయ. అర్థమైందా? అర్థమైందమ్మా, చాలా బాగా అర్థమైంది. కాబట్టి ఈ కరణములు ఆత్మస్వరూపుడే నా సాన్నిధ్యము చేతనే సర్వకరములు చేయుట వల్ల ఈ ఆత్మ ఎప్పుడు నువ్వు అధికారి అయి అసంగముగానే ఉన్నది. చూసుకో నువ్వు. చక్షుర్గుణ దోషముల చేత, కంటితోటి వాక్కులతోటి ఇంద్రియాలతోటి చేసిన గుణ దోషాల చేత కలిగిన
అంద మంద పటుత్వములు ఆ ఇంద్రియాల యొక్క గుణదోషాలు ఆ, ఏమిటి అంటే కంటికి అంధకారం, కొంతకాలం పనిచేసి కన్ను చూడలేకపోయింది. ఉమ్, ఎందుకంటే మరి చేయగా అది ఆ పనికి చేసే శక్తి పోయింది అది. అవును. అలాగే చెవి వినగా వినలేకపోయింది. ఆ, అలా అటువంటి ఆ, చక్షుర్గుణ దోషము చేత కలిగిన మంద పటుత్వములు కదూ ఆ, ఈ కంటికి వచ్చినటువంటి అస్సలు కనిపించని గుడ్డితనం, ఇంతో కంతో కనిపించేటువంటి మంద దృష్టి, ఆ, బాగా చూడగలిగిన మంచి దృష్టి. చిన్న వయసులో మంచి బాగా చూడగలిగే వాళ్ళం, అవును. ఉదాహరణ చిటుక్కుని ఎక్కించేసేవాళ్ళం, ఎంత దూరంగా ఉన్నదైనా కనిపిస్తూ ఉండేది. ఆ, తర్వాత మంద దృష్టి వచ్చింది, ఆ తర్వాత అంధ దృష్టి వస్తుంది. అవునా? అవును. అది కంటి దోషం. ఆ, కంటి దోషము చేత మరి కలిగిన మంద పటుత్వములు, అటులనే బధిరత్వము మూకత్వము మొదలు. అలాగే చెవుడు కూడా అంతే. ఉమ్, మొదట్లో బాగా వినిపించేవి, తర్వాత సరిగ్గా తర్వాత అసలు వినిపించవు. అలాగే చక్కగా కంగుమని మాట్లాడేవాళ్ళం, ఆ, తర్వాత అంతగా ఆఖరికి అసలు మాట కూడా రాదు, తప్ప. ఉమ్, అది కూడా వాడు మాట్లాడాను అనుకుంటాడే కానీ మనకి వినపడదు. అవును. ఇవన్నీ కూడా చెవుడు మోగతనం మొదలైనవి కూడా ఉమ్, నేత్ర శ్రోత్రాది ఇంద్రియ ధర్మాలే గాని అవి ఆ ఇంద్రియాలు ఆ పనులు సరిగ్గా చేయడానికి శక్తివంతాలు కాకపోవడం వల్ల కలుగుతున్నటువంటి ఇంద్రియ దోషాలే గాని ఆ, శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ యొక్క ధర్మాలు కాదు కదా. కాదు. మరి కన్ను గుడ్డిదైతే నేను గుడ్డివాడిని అంటావేమిటి? ఉమ్, తప్పదు. కాలు కుంటిదైతే నేను కుంటివాడిని ఉమ్, అంటావేమిటి? చెవులు వినపడకపోతే నేను చెవిటివాడిని అంటావేమిటి? ఏమైనా బుద్ధి ఉందా? అది వాటి లక్షణాలు. అవును. అని నా కన్ను కనిపించడం లేదు అని తెలుసుకునే తెలివై నువ్వు ఉన్నావుగా, ఆ, జ్ఞానమై ఉన్నావుగా. అది నువ్వైతే కన్ను నొప్పి నీకేం సంబంధం అవసరం? నా కన్ను చెవి వినిపించడం లేదు అని ఎవరికి తెలుస్తోంది? ఆ, మరి నువ్వు నాకే తెలుసు. జ్ఞానం ఆ, ఉన్నావుగా. అలాగే అలాగే నాకు ముక్కు వాసన తెలియడం లేదు అని తెలుసుకునే తెలివై ఉన్నావుగా. ఉమ్, అలాగే నడవలేకపోతున్నాను, కాలు నడవలేకపోతోంది అని తెలుసుకునే తెలివై నువ్వు నేను కుంటోని అంటావు. ఉమ్, ఏమిటి చూసావా ఇక్కడ తేడా చాలా తెలుస్తుందమ్మా. అవును, తెలుస్తుంది, బాగా తెలిసింది. మరి నువ్వు కుంటాడివా? ఉమ్, కాలు కుంటిది, అవును. కారు నీ గుంటువాడిని కాదు. కన్ను గుడ్డిది, ఉమ్, నువ్వు చెవిటాడివా? కాదు, చెవి గుడ్డిది. వాటి చెవితనాన్ని, వాటి గుడ్డితనాన్ని, దాని కుంటితనాన్ని తెలుసుకునే తెలివినైన నాకు ఈ గుడ్డితనాలు కుంటితనాలు లేవు. నేను ఎప్పుడు తెలివినే ప్రకాశిస్తూనే ఉన్నానని తెలుసుకో, విడదీసుకో. ఆ, కాబట్టి ఇవి శుద్ధమైన ఆత్మధర్మాలు కావు. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మీదికి కిందికి పోతూ వస్తూ ఉండేటువంటి శ్వాస, ఆ, ఆవులింత, తుమ్ము మొదలైనవి ప్రాణవాయువు యొక్క ధర్మాలు. ప్రాణవాయువు శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశాల్లో ఆయా సంచలనాల వల్ల ముక్కులోంచి గాలి వెళ్ళి వస్తూ ఉండడము. ఆ, అలాగే ఆవులింతలు రావడము, తుమ్ము దగ్గు మొదలైనవి రావడం ప్రాణం యొక్క ధర్మాలు. అవి ఆ. దేని యొక్క ప్రాణం ప్రాణమిక ధర్మాలు. కదా, పంచ ప్రాణాలుగా లోపలి అవును, పనులు అవును, అవును, అవును. ప్రాణధర్మాలు అవి. అంతేకాకుండా ఆకలి దప్పిక కూడాను. ముక్కులో గాలి వెళ్ళి రావడము, ఉచ్ఛ్వాస నిశ్వాసలను, ఆవులింతలు తుమ్ములు మొదలైనవి ప్రాణాది వాయువు ధర్మాలు. అలాగే ఆకలి దప్పులు ఈ ప్రాణధర్మాలు. అంతకన్నా ఒక్కటే ఇవన్నీ కూడా ఆ ధర్మాలకు అవి వాటివి. ప్రాణం యొక్క సంచలనం వల్ల, వాయువు యొక్క సంచలనం వల్ల ఇవి కలుగుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను, ఆవులింతలు తుమ్ములును దానివల్ల కలుగుతున్నాయి. అలాగే ప్రాణం వల్లనే ఆకలి దప్పిక కలుగుతోంది. అంతకన్నా ఒక్కటే చిదాభాస ప్రకాశముతో చక్షురాది ఇంద్రియములను కూడి దిట్టముగా నేను అని అభిమానిస్తోంది. మిగతావన్నీ కూడా ప్రాణధర్మాలు, అలాగే ఇంద్రియ ధర్మాలు. గుడ్డితనము, చెవిటితనము అవన్నీ ఇంద్రియ లక్షణాలమ్మా. అలాగే ప్రాణ లక్షణాలు, ఆవులింతలు తుమ్ములు దగ్గులు, నిశ్వాసలు, ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు. ప్రాణం వల్ల జరుగుతున్నాయి అవి. అవును. అయితే
ఇక ఒక్క అంతఃకరణ ఒక్కటే లోపలుందిగా, ఆ, మనసు బుద్ధి చిత్తహంకారం అనేటువంటిది, అది చిదాభాస ప్రకాశముతో, ఉమ్, ఆ చిన్మయ స్వరూప ప్రకాశముతో చక్షురాది ఇంద్రియములతో కూడి, అవి మళ్ళీ ఈ 5 ఇంద్రియాలతోటి కూడి ఉమ్, దిట్టముగా దిమ్మలాగా నేను అని అభిమానిస్తాను. ఆ, అక్కడ అంతఃకరణలో చిదాభాస అఖండ చైతన్య స్వరూప ప్రకాశం పడడంతోటే ఆ, ఆ అంతఃకరణ శక్తివంతమైపోయి చక్షురాది ఇంద్రియాలతో కూడి ఆ, నేనే నేనే అంటుంది. ఉమ్, అక్కడ ఆ నేనుంటేనే మేనంతా. ఆ, ఆ నేను ఎవరైనా చూడడం లేదు మనం, అదే ఉమ్, నిజం అనుకుంటున్నాం. అవును. అది నేనే అహంకారము. అదిగో ఆ అహంకారమే కర్త, భోక్త, అభిమాని. ఆ అహంకారమే నేనే కర్తని, నేనే భోక్తని అని ఈ దేహాన్ని నేనుగా అభిమానిస్తుంది. ఉమ్, అభిమాని అయి తత్వాది గుణత్రయ వశమున కలుగు అవస్థాత్రయమును అనుభవిస్తుంది. సత్వాది గుణాల వల్ల కలుగుతున్నటువంటి ఉమ్, ఈ అవస్థాత్రయం అనుభవిస్తున్నది ఎవరు? ఉమ్, చిదాభాస ఆ, ప్రకాశముతో కూడి ఈ అంతఃకరణ చక్షురాది ఇంద్రియాలతో చేరి నేనే అని అభిమానిస్తూ, అదే అహంకారం అనబడుతూ, ఆ, నేనే కర్తని నేనే భక్తుని అభిమానిస్తూ, ఉమ్, ఇదిగో ఈ గుణాలతో కూడి ఈ అవస్థాత్రయాన్ని అనుభవిస్తాం. ఆ, దానికి అవస్థలు. ఉమ్, లేచి వచ్చే నేనుగాడికే ఇవన్నీ. అవును, అవును, ఆ, అది అనుభవిస్తోంది. అది, అనుభవించి అనుకూల విషయములందు సుఖమును, ప్రతికూల విషయములందు దుఃఖమును అనుభవిస్తోంది. ఉమ్, దానికి ఇష్టమైన విషయాల్లో సుఖం అని ఆ, అనుభవిస్తుంది, ఇష్టం లేని విషయాలు దుఃఖం దుఃఖం అని ఉంటుంది. అనుభవిస్తుంది. కనుక ఈ సుఖ దుఃఖములు అహంకార ధర్మాలు నావి కాదు, చిన్మయ స్వరూపమే నాకే ఉన్నాయి. దానికి ఏం లేవు, నేనుకి. నేనుకే ఇవన్నీ ఉన్నాయి, ఆ, చిన్మయుడికి ఏముంటాయి ఏం లేవు. అంటే ఆ రెండు నేనుల్లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆ, అహంకార ధర్మములే గాని సదానంద స్వరూపముగు ఆత్మకు ఆ ధర్మములు లేవు. నాకు ఏ ధర్మాలు లేవు, నిద్ర అవస్థలు నా ధర్మములు కావు. అహంకారం అనే జీవుడివి. ఆకలి దప్పులు కదూ, నా ధర్మాలు కావు. దేవుడికి. వాయువులివి. ఇంద్రియాలు బాగా పనిచేయడం పనిచేయకపోవడం కూడా నా ధర్మాలు కావు, అవి ఆ, దేహానివి. ఉమ్, అది ఆకలి దప్పులు ప్రాణధర్మాలు నావి కావు. అంతఃకరణ యొక్క అహంకార మమకారాది సుఖ దుఃఖాది అనుభవాలు నా ధర్మాలు కావు, అవి జీవుడివి, చిదాభాసుడివి. జీవుడు అనమాట. అవును. వాడివిగా నాకేమీ కాదు, నావే మరి ఉమ్, కాదు కదమ్మా. అవును, కాదు. దేహాన్నత్వాన్ అమే జన్మ. జన్మ జరా కార్శాలయాదయ అత శబ్దాది విషయ సంగ నిరీంద్రియతయాన్ని ఆ, దేహముల కంటే వేరే ఉన్నాను. ఉమ్, దాని యొక్క జరా కార్స, అది పుట్టడం పెరగడం చావడం దాని ధర్మాలుగా నా ధర్మాలు కావు. ఉమ్, శబ్దాది విషయ సంగ ఇంద్రియాలు అవి, అవును, నాకు ఇంద్రియాలు లేవు, ఉమ్, ఆ ధర్మాలు నాకు లేవు ఉమ్, అని చెప్పాడుగా. అవును, అమనస్వాన్ని నమ్మే దుఃఖం, ఉమ్, నేను మనసును కాదు, దుఃఖం లేదు, రాగద్వేష భయాలు లేవు. అవునా? అవును, అమనస్వాన్ని నమ్మే దుఃఖం రాగద్వేష భయాదయ. అప్రాణో అమనః, నేను ప్రాణాన్ని కాను, ప్రాణధర్మాలు నాకు లేవు, నేను పరిశుద్ధమైన వాడను. అవును. తస్మాత్ బుద్ధేస్తు ఆత్మన అప్రాణో అమనః శుద్ధః నిరీంద్ర శుద్ధః. అంతే. అమనస్వాన్న మే దుఃఖం జరాకార, అమనస్వాన్న మే దుఃఖం రాగద్వేష భయాదయ. అప్రాణో అమనః శుభ్రవ ఇత్యాది. ఇదన్నీ నేను కాను అని స్థుతులు చెప్తున్నాయి. ఉమ్, నేను కూడా చూస్తే కాదు, అవి నా ధర్మాలు కావు, అంతఃకరణ ధర్మాలు. అవునా? అవును.
ప్రాణధర్మాలు ఏవో తెలుసుకో, ఆ, అవి ప్రాణం వల్ల జరుగుతున్నాయి. ఉమ్, దేహ ధర్మాలు ఏవో తెలుసుకో, ఉమ్, అవి బ్రహ్మలు కుంటివాడు గుడ్డివాడు నడ్డివాడు అవన్నీ దేహ ధర్మాలు. అవును. అలాగే ఆకలి దప్పులు, విశ్వాస నిశ్వాసాలు ఇవన్నీ ప్రాణధర్మాలు. ఆ, కదా? రాగద్వేషాలు, భయాలు, క్రోధాలు, కామాలు అంతఃకరణ ధర్మాలు. అవన్నీ నేననుకున్న జీవుడికి ఉండొచ్చేమో గాని ఉమ్, నా అంశ దాంతో చేరి నేను అనుకుంటున్న వాడికి ఉన్నాయి గాని వాటినన్నిటినీ ప్రకాశింప చేస్తున్న చిన్మయ స్వరూపుడే నాకు అవేవి లేవు. ఉమ్, చిన్మయోహం శివోస్మ్యహం. ఉమ్, మాటలు కాదమ్మా, అనుభవంలో అవును. నిలబడు. ఆ